పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోక కన్న తండ్రి, మరలా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ పిల్లలుగా తండ్రి మేమంతా కూడా ఈ గూగుల్ మీట్ ద్వారా నీ మాటలు వినాలనే ఆసక్తితో తండ్రి కొద్దిమందిగా కూడుకొని ఉన్నాము. ప్రతి ఒక్కరికి తండ్రి అవసరమైన కావలసిన ఆత్మీయ సంగతులను వివరించండి. పూర్తిగా తండ్రి ఆలోచించి గ్రహించే మంచి మనస్సును వింటున్న వారందరికీ దయచేయండి. నీ పిల్లలకు కావాల్సిన మాటలు తండ్రి మాట్లాడుటకు శక్తిని, జ్ఞానమును, అంతకంటే గొప్పదైన నీ ప్రేమను తండ్రి తోడుగా ఉంచండి. ఎటువంటి ఆటంకము, అంతరాయము లేకుండా సజావుగా సాగేందుకు అన్ని రకాలుగా తోడుగా ఉండి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. మరొకసారి ఆసక్తి కలిగి గూగుల్ మీట్లో జాయిన్ అయిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ప్రేమైన దేవుని వారలారా, ఈ వారం ఈరోజు మనం మాట్లాడబోతున్న అంశం జనులకు జ్యేష్ఠుని జీవిత పాఠం. జనులకు జ్యేష్ఠుని జీవిత పాఠం అనే ఒక మంచి ఆత్మీయమైన సందేశాన్ని వివరించబోతున్నాను. ఈ గూగుల్ మీట్లో మీరు ఆసక్తి కలిగి జాయిన్ అవుతున్న విధానాన్ని బట్టి ముందుగా మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఈ రోజుల్లో ఫోన్లో దగ్గరగా ఒక 45 నుంచి 50 నిమిషాల పాటు వాక్యం వింటామంటే గగనం. 3 గంటల సేపు సినిమాని ఫోన్లో చూస్తాం, కానీ వాక్యాన్ని మాత్రం శ్రద్ధ కలిగి వినమంటే వినలేం. అలాంటిది గూగుల్ మీట్లో కొన్నిసార్లు అంతరాయం కలుగుతున్నా, వీడియో క్లారిటీ లేకపోయినా, ఆడియో కొన్నిసార్లు కట్ అవుతున్నా, దేవుని మాట వినాలి అనే ఆసక్తితో మీరు వస్తున్నారు కదా. నిజంగా దేవుడు చాలా సంతోషపడతాడు. దేవుని మాట వినబడుతున్నప్పుడు శ్రద్ధ కలిగి వినాలన్న ఆలోచనతో, ప్రయాసపడి వాక్యం చెబుతున్నారనే ఆలోచనతో కొద్ది గొప్ప దేవుడు మా మనసుకి తాకే మాటలు మాట్లాడతాడనే ఆలోచనతో మీరు రావటం చాలా సంతోషకరం. ఆసక్తి కలిగి దేవుని మాటలు వినాలి కొద్ది నిమిషాలైనా అనే మీ ఆలోచనకి ముందుగా సంతోషపడుతున్నాను. ప్రతి వారం కూడా మంచి మంచి సంగతులు, మంచి మంచి విషయాలు బైబిల్లో నుంచి మనం అప్పటిదాకా చదివిన రెఫరెన్స్లో నుంచే ఇంకా లోతైన భావాన్ని తీసి వివరించడం జరుగుతుంది. అది జాయిన్ అయ్యి శ్రద్ధగా వింటున్న వాళ్ళకే అర్థమవుద్ది ఈ విషయం. ఎప్పుడు మనం చదివే రెఫరెన్స్లే, ఇప్పుడు మనం చూసే వాక్యాలే అనుకునే వాళ్ళు కూడా నిజమే కదా, లోతైన భావం ఇంకా దాగుంది కదా అనే ఆలోచనతో చాలామంది కూడా అంటున్నారు, వింటున్న వాళ్ళు. కాబట్టి ఈ అంశం చూడగానే చాలామందికి అర్థమై ఉండొచ్చు. మేబీ బహుశా ఏశావు యాకోబు గురించి, ఇస్సాకు సంతానం గురించి, ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, వాళ్ళ మధ్య చరిత్ర జరిగింది ఏంటి అదంతా మనకు తెలుసు కదా, ఇంక నేర్చుకునేది ఏముంది అని భ్రమపడొద్దు. ఈరోజు ఒక కొత్త వివరణ, అనగా లోతైన వివరణ, ఇంకా బైబిల్లోకి దేవుని మాటల్లోకి లోతుగా వెళ్ళి ఇంకా సరికొత్త వివరణ, ఏమాత్రం బైబిల్ నుంచి బయటికి వెళ్లకుండా దేవుని మనసుని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈరోజు మనం ఒక మంచి ఆలోచన అంశం మనం ఈరోజు మాట్లాడుతున్నాం. జనులకు జ్యేష్ఠుని జీవిత పాఠం. ఎగ్జాక్ట్గా 9:30కి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కూడా శ్రద్ధగా ఓపికతో వినండి. మీ ఓపికకి ముందు నా ధన్యవాదాలు. ప్రియమైన దేవుని వారలారా, ఇక మనం పాటలోకి వెళ్ళగలిగితే మనందరికీ తెలుసు, దేవుడు మనందరిని కూడా చాలా అంటే చాలా ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న విషయం ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయిన మనందరికీ తెలుసు. అవునా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నిరంతరం నాకు, నా కుటుంబానికి, నా ఇంటికి తోడుగా ఉంటున్నాడు అనే ఆలోచన ఇక్కడున్న మనందరిలో ఉంటుంది. అది నిజం కూడా. ఎందుకంటే ఎవరు మనల్ని మర్చిపోయినా, ఎవరికి మనం గుర్తున్నా లేకపోయినా, దేవుడు మాత్రం నిరంతరం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు.
ఇందులో సందేహం ఏం లేదు. ఆయన ఎలా గుర్తుపెట్టుకుంటాడంటే, తల్లి తన బిడ్డను మరిచిన ఒక తల్లి తన బిడ్డను మరచునేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను అని దేవుడు సెలవిచ్చాడు. అందుకనే అరచేతిలో చెక్కుకొని ఉన్నాను మిమ్మల్ని అంటాడు దేవుడు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ సమయమైనా అసమయమైనా ఎప్పుడైనా సరే దేవుడు చూసుకోవాలి నిన్ను అనే ఆలోచనతో అరచేతిలో చెక్కుకున్న మాటలు మనం బైబిల్లో చూస్తాం. ఎల్లప్పుడూ కూడా నీ కష్టాన్ని, నీ సంతోషాన్ని, నీ బాధని, నీకున్న వేదనని, నీకున్న ప్రతి ఇబ్బందిని ఎదుర్కొని సంతోషాన్ని, ఆనందాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. మన యందు దేవుడు లక్ష్యం ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఎంత ఒకటే మాట, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం మర్చిపోవచ్చు దేవుణ్ణి, మనం మర్చిపోవచ్చు మన సంబరాల్లో పడి, మన ఆనందాల్లో పడి, మన పనుల్లో పడి, మనకున్న బిజీ షెడ్యూల్లో పడి దేవుని మనం మర్చిపోతాం. ఎందుకంటే మనం గొప్పలం కాబట్టి. దేవుని మాట వినడానికి మనం ముందుకు రాము, దేవుని పని చేయడానికి మనం ముందుకు రాము. మన పనిలో అయితే 24 గంటలు నిరంతరం అలుపెరగక, శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా పని చేస్తూనే ఉంటాం. కానీ శక్తినిచ్చిన దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఊపిరినిచ్చిన దేవుడు మనం మర్చిపోతాం. అది మన గొప్పతనం, మనం ఉన్న స్టేజ్ అది. కానీ దేవుడు అలా కాదు. నువ్వు చూసినా చూడకపోయినా, నువ్వు పట్టించుకోకపోయినా, నువ్వు ఎలా ఉన్నా కానీ దేవుడు నిన్ను పట్టించుకుందాం అనుకుంటాడు, చూడాలనుకుంటాడు, నీ మీద శ్రద్ధ తీసుకుంటాడు. ఇది వాస్తవం. దేవుడు ఎంతగా అయితే మనల్ని కోరుకుంటున్నాడో, మన మీద శ్రద్ధ నిలిపాడో, అదే రీతిగా మన మీద దేవుడు ఒక శక్తి అయితే, ఆత్మగా ఉన్న దేవుడు ఒక శక్తి అయితే, ఆ శక్తి మనల్ని ఎలాగైతే ఎప్పటికప్పుడు కావాలని కోరుకుంటుందో, మనల్ని ప్రేమిస్తుందో, ఎప్పుడు మన మీద ఒక కన్నేసి ఉంచిందో, అలానే ఇంకో శక్తి కూడా మన మీద ఎల్లప్పుడూ కూడా కన్నేసి నిరంతరం మనల్ని అబ్జర్వ్ చేస్తూ మన ప్రతి ఆలోచనల్ని ముందుగానే పసిగట్టే శక్తి ఇంకొకటి ఉంది. మనం ఇప్పటిదాకా ఆలోచించింది ఏంటంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నిరంతరం మన కోసం ఆలోచిస్తాడు అన్నది మనకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం దేవునితో పాటు అదే రకంగా అంతే కాన్సన్ట్రేషన్ చేసి నీ ప్రతి ఆలోచన, నీ స్టెప్ని, ముందుగా వేసే స్టెప్ని కూడా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసే శక్తి ఇంకోటి ఉంది. అదే దుష్టశక్తి. బైబిల్ పరిభాషలో మనం ఏమంటామంటే అపవాది, సాతాను అంటూ ఉంటాం. అంటే దేవుడు ఎలాగైతే మన గురించి ఆలోచిస్తున్నాడో, ఆలోచన గురించి మాట్లాడుతున్నాను, అలాగే అపవాది కూడా మన గురించి ఆలోచిస్తాడు. దేవుడేమో మంచి చేయడం కోసం ఆలోచిస్తాడు, అపవాది మంచి చేయడం కోసం కాదు. ఎలా నిన్ను మెలకబెట్టాలి, ఎలా నిన్ను పడేయాలి, ఎలా నీ పతనాన్ని కల్లారా చూడాలని ఆలోచిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉన్న నిజంగా మంచి సందేశాన్ని ఈరోజు మీరు అంటారు. ఒక మనకి కొన్ని విషయాలు ఎలా అర్థమయ్యాయంటే, దెయ్యం అనగానే, అపవాది అనగానే చాలామంది కూడా బలపడే విషయం ఒకటి చెప్పంటారా? ఇప్పుడు కొద్దిగా దేవుని జ్ఞానం కొద్దిగా మనకి అందుబాటులోకి అర్థం చేసుకునే ఫెసిలిటీస్ ఎక్కువ వచ్చాయి. కానీ కాస్త ముందుకెళ్తే మన ముందు రోజుల్లో దెయ్యం అనగానే ఏదో విరబోసుకొని, జుట్టు విరబోసుకొని, శ్మశానాల్లో చీరగట్టుకొని తిరిగేదని మనకు తెలుసు. అంటే దెయ్యం ఒక మనిషిని పట్టడం మనకు తెలుసు. ఎట్ట పట్టిద్దంటే, ఇగో పట్టగానే వాడు ఊగిపోతాడు, వాడు గిజ్జుకుంటాడు, వాడు మొత్తం వికృతంగా బిహేవ్ చేస్తాడు, ప్రవర్తిస్తాడు అన్నది మనకు తెలుసు. అంటే ఇదంతా ఏంటంటే, ఇప్పుడు కూడా మనం చాలామంది అనుకునే విషయం ఏంటంటే, ఇగో దెయ్యం అనేవాడు ఇలాగా ఉంటాడు. ఎలా అంటే వాడు పట్టగానే, మనిషి మీద రాగానే వాడు అంతా ఊగిపోతాడు. ఇప్పటికి కూడా చాలా చర్చిల్లో కూడా, ఇప్పటికి కూడా చాలా చర్చిల్లో కూడా దెయ్యం పట్టిందని తీసుకురావడం, ఆ దెయ్యాన్ని వదిలించడం, ఆ దెయ్యాన్ని వదిలించే భాష కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు భాషలా ఉండదు, అలానే ఇంగ్లీష్ భాషలా ఉండదు, హిందీ భాషలా ఉండదు. ఎవడికి అర్థం కాని భాష. ఎవడికి అర్థం కాని భాషలో ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, దెయ్యం పట్టిన ఆవిడేమో ఊగిపోతూ ఉంటుంది, ఈ లబోదిబోని మొత్తుకుంటే దెయ్యం వెళ్ళిపోద్ది. ఇది దెయ్యం పట్టడం అంటే మనకు తెలుసు. కానీ మనుషులంగా మనమే ఎప్పటికప్పుడు ట్రెండ్లు మారుస్తూ, మనుషులకు ఎప్పటికప్పుడు మన విధి విధానాలు, మన బ్రతుకు జీవనాలు మారుస్తూ స్పీడప్ వెళ్ళిపోతుంటే, దెయ్యం ఇంకా అలానే ప్రవర్తిస్తూ ఉంటుందా? ఇప్పుడు దెయ్యం అనేది అలా ప్రవర్తిస్తూ ఉందంటే కారణం ఏంటంటే, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు కూడా మరి దెయ్యాలు మనుషులకు పట్టాయి కదా, అవి కూడా వికృత శాస్త్రాలు చేసాయి కదా, వాడు ఒళ్ళుని కానీ వాడి బాడీని కానీ మొత్తం చిత్రవద చేసాయి కదా, పట్టిన వాడి దేహాన్ని అనేసి బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూస్తూ మాట్లాడతాం.
ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరణ నేను ఏమైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ నేను ముందుకు వెళ్తాను. దొంగోడు ఉన్నాడండి. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం దొంగ అనే ఒకడు ఎలా ఉండేవాడు? గల్ల షర్టు, గల్ల లింగి, మంచి వికృతంగా మంచి ఆకారంతో, పెద్ద పెద్ద మీసాలు, మొహం చూడటానికి భయంకరంగా ఉండేది ఒకప్పుడు. దొంగతనం చేసేవాడంటే దొంగోడు అనగానే వాడు చూడగానే ఇటు దొంగోడురా, ఇటు దొంగలా ఉన్నావు ఏంట్రా, దొంగ చూపులు చూస్తున్నావు ఏంట్రా అంటూ ఉంటారు. అంటే దొంగ అనేవాడు ఇలా ఉంటాడు, దొంగ అనేవాడు ఇలా చూస్తాడు అనే ఒక ఆలోచన మనందరికీ ఉంది. ఏది ఒకప్పుడు అంటే వాడు చూసాను వీడు అచ్చం దొంగలా ఉన్నాడేంటి అంటే దొంగలా ఉన్నాడేంటి అంటే దొంగ అనేవాడు ఒకలా ఉంటాడు. ఒక ఆలోచన మన మైండ్లో పడిపోయింది. ఇదంతా ఇప్పుడంటే ఒకనాటి కాలంలో. ఇప్పుడు ఎలా అయిపోయింది? దొంగడు అనగానే గలలింగి, గల చెట్టు, మేలో తాడు, తర్వాత పెద్ద పెద్ద మేసాలు పెట్టి అంత వికృతంగా ఉండడం. నువ్వు నేను ఎలాగ ఉంటున్నావు, దొంగడు కూడా అలానే ఉంటాడు. ఇప్పుడు దొంగని పసికట్టడం చాలా కష్టం. అదే ఒకప్పుడు దొంగడు అంటే చూడగానే ఇప్పుడు దొంగరా అనేస్తాం. ఇప్పుడు అలా కాదు, మన పక్కనే ఉంటాడు. నీకులానే ప్యాంట్ షర్ట్ వేస్తాడు, మంచి డ్రెస్ చేస్తాడు, మంచి చీర కడతాడు, బాగానే ఉంటాడు. చూడటానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటాడు, చాలా పైకి మంచి రూపం దిట్టంగా ఉంటాడు. కానీ దొంగతనం చేసేవాడు జాగ్రత్తనే ఉంటాడు. మనం చాలా సందర్భాల్లో సీసీ కెమెరా ఫుటేజ్లో కానీ అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో కానీ చూస్తూ ఉంటాం. రైల్వే స్టేషన్లో కూడా బస్ స్టేషన్లో అనౌన్స్మెంట్ వినపడతా ఉంటుంది. ఏమని తెలుసా? మీకు మీ పక్కన వాళ్ళతో జాగ్రత్త, దొంగలు ఉంటారు, దోచుకుపోతారు. అంటే గుర్తుపట్టలేకుండా ఉన్నారు. మార్చారు ట్రెండ్ అనేది. ఎప్పుడు ఒకేలా ఉన్నాడు దొంగడు అనేది. కానీ వాడి కాన్సెప్ట్ ఏంటి? దోచుకోవడం. డబ్బు అయినా బంగారం అయినా ఏదైనా. ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ దోచుకుంటున్నారు. ఒకప్పుడు అంటే బీరువాలో డబ్బులు ఉన్నాయంటే ఇంటి తాళం పగల కొట్టుకోవాలి, బీరువా తాళం పగల కొట్టాలి, అప్పుడు డబ్బులు పట్టుకొని తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు చేసే దొంగతనం. ఇప్పుడు ఎలా ఉంది? ఇంట్లోకి రాడు, బీరువా పగల కొట్టడు, తలుపులు బద్దలు కొట్టడు, ఎక్కడో కూర్చుంటాడు, ఒకే ఫోన్ కాల్, ఓటీపీ అంటాడు, చెప్పు అంటాడు, నువ్వు చెప్తావు, డబ్బులు మొత్తం పోతాయి. నిన్ను పట్టుకోడు, నీకు కనపడ్డావు. వాడు వాయిస్ కూడా మార్చి మాట్లాడతాడు, వేరే వాడితో మాట్లాడితే ఏదో చేస్తాడు. వాయిస్ సరిగ్గా తెలియదు, రూపం సరిగ్గా తెలియదు, నువ్వు చూడవు, నీ కళ్ళ ముందు వాడు ఉండడం, కానీ నీ అకౌంట్లో డబ్బులు మాత్రం పోతాయి. మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. కాన్సెప్ట్ ఏంటి? దోచుకోవటం. అది ఇంకా ఫ్లూయెంట్గా స్పీడ్ అనేది పెంచాడు దొంగ అనేవాడు. ఆఫ్టర్ ఒక దొంగకే ఏదో తెలివితేటలుంటే దొంగలకే దొంగ. నరహంతకులు అందరికీ ఒక ఆది పురుషుడు ఒకడు ఉన్నాడు, ఆడేవాడు అపవాది. ఇంకా మనుషులు ఒకరినే పట్టుకుంటూ ఊగులాడుతూ టైం అంతా వేస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? మనిషికి పట్టడం అనేది ఒకనాటి కాలంలో జరిగిపోయింది. వాడు ట్రెండ్ మార్చాడు. ఒకనాడు మనిషికి పట్టినా కూడా దానికి కారణం ఏంటంటే దేవుడి నుంచి దూరం చేయటం. అదే కాన్సెప్ట్తో ఇప్పుడు కూడా అపవాది అనేవాడు అంతకంటే ఎక్కువగా, ఒకనాటి కంటే ఇప్పుడు ఇంకా స్పీడప్ అయిపోయి ఈ 5G 6G కాలంలో కూడా మనం ఎలాగైతే స్పీడ్ అయ్యో మనకంటే ఎక్కువ కొన్ని 100 రెట్ల వేగంతో మనుషులనే వాళ్ళని దేవుడి నుంచి దూరం చేయడంలో స్పీడప్ అయిపోయాడు. ఇంకా మనం ఎవడో ఒక మూలన పడతాడు, ఒకడికి పడతాడో, ఎవడో ఒకటి పడతాడో, ఒక చీర కట్టుకుని తిరుగుతాడో, శ్మశానంలో ఉంటాడో అని అనుకుంటాం. కానీ వాడు ఎప్పుడు కూడా మనలోకి, ఎవరు అన్మ్యూట్ చేశారు, దయచేసి మ్యూట్ చేయండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకా మనలోకి దూరిపోయి ఎలా చేస్తున్నాడంటే దేవుడి నుంచి సులువుగా దూరం చేస్తున్నాడు. మార్చాడు, ట్రెండ్ మార్చాడు. కాన్సెప్ట్ ఏంటి? దేవుడి నుంచి దూరం చేయడం, పాపంలో పడివేయటం. ఒకప్పుడు పట్టి మనుషులకు బట్టి ఆగమాగం చేసేవాడు. ఇప్పుడు మనుషుల మైండ్ను బట్టి, మనుషుల మనసును పట్టుకొని దేవుడి నుంచి దూరం చేస్తాం ఎక్కువగా విస్తారంగా. అపవాది గురించి ఒక మాట మాట్లాడుతూ దేవుడు పేతురు పత్రిక 1వ అధ్యాయము 1 పేతురు పత్రికలో ఆ అపవాది శోధకుడు సాతాను గురించి పేతురు గారు మాట్లాడుతూ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. ఎందుకు మెలకువగా ఉండాలి? బాగా దట్టంగా నిద్రపోయాం అనుకోండి. కొంతమంది చూడండి, నిద్రపోయాం అనుకోండి, ఎవడొచ్చి లేపిన లేగరు. అంత విచిత్రం, గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. కొంతమందికి అలవాటు ఉంటుంది. బాధ్యత కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? సుఖమైన నిద్ర పూర్తిగా పోడు. ఒక పక్కన నిద్రపోయినా ఇంట్లో చిన్న చిన్న వస్తువులు సౌండ్ వినపడ్డా, ఏదైనా అలికిడి వినపడ్డా వెంటనే దిగ్గుమని లేస్తాడు బాధ్యత కలిగినాడు. అఫ్కోర్స్ బాగా అలసిపోతే అది వేరే విషయం అండి. కొంతమంది ఉంటారు, పిడుగులే బాన్ని, తుఫానే రాని, భూకంపమే రాని, భూమి కొట్టుకుని పోని, నిద్రలోంచి లేగరు. ఏమవుద్ది? అలాంటి గాఢ నిద్రపోతే దోచుకునేవాడు వస్తాడు, దోచుకొని పోతాడు.
కానీ ఇక్కడ పేతురు గారు మాట్లాడతారు, మీ బుద్ధి కలిగి మెలకుగా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. బాగా గాఢమైన నిద్రలో పోతే దొంగ ఎత్తుకుని వెళ్ళిపోతున్నా కూడా తెలియదు. ఇక్కడ దొంగ గురించి, ఆ డబ్బు గురించి, ఆ ఎత్తుకుపోవడం గురించి, ఆ దొంగతనం గురించి మాట్లాడలే, కానీ జీవితంలో మెలకుగా ఉండడం చెప్తున్నాడు. నువ్వు కాస్త నైట్ నిద్రపోయినా మహా అయితే నీ ఆస్తి పోద్దాం, కానీ జీవితంలో మెలకుగా ఉండకపోతే, జీవితంలో నువ్వు గాఢ నిద్రలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగిద్ది. నిద్రలో కనుక బాగా గాఢ నిద్రలో ఉన్నావు అనుకో, దోచుకుని పోయాడు దోచుకోతాడు, మళ్ళీ సంపాదించుకోగలుగుతావు. కానీ జీవితంలో నిద్రపోయామనుకో ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది అంటున్నాడు. ఏంటి ఆ ప్రమాదం తెలుసా? మెలకుగా ఉండకపోతే, మెలకుగా ఉండని ఎందుకు చెప్తున్నాడంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఎవరు తెలుసా? విరోధి అయిన అపవాది ఒకడు ఉన్నాడు మీ అందరికీ, మనందరికీ. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పటికప్పుడు మనందరిని మృంగేద్దామని చూస్తున్నాడు. మెలకుగా ఉండాలి, నిద్రపోతే కుదరదు. నిద్రపోయావా మృంగేస్తాడు. అక్కడ మాట మాట్లాడాడు చూడండి, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ ఉన్నాడు. ఎవరిని మింగాలి? ఎవరిని మింగాలి ఏంటి? 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఇంకా వెతకడం ఏంటి? ఎందుకు వెతుకున్నాడు తెలుసా? వెతుకుతున్నాడు అన్నమాట. ఎందుకన్నాడు తెలుసా పేతురు గారు? అక్కడ జాగ్రత్తగా ఉన్న వాక్యాన్ని ఆల్రెడీ అందరం మింగేశాడు. అపవాది యొక్క కూరల్లో చిక్కుకొనకుండా ఉన్నవాడిని ఒక్కడిని చూపించండి ప్రపంచంలో. ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత పెద్ద గొప్పవాడైనా, ఎంత పెద్ద భక్తులని చెప్పుకుంటున్నాడు ఆయన. వాడు వేసే వాళ్ళకి ఎవరైనా పడిపోవాల్సిందే. ఎక్కడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అది స్త్రీయా పురుషుడా చిన్న పెద్ద ఎవడో తేడా లేదు. అందరిని మింగేసి ఇంకా చూస్తున్నట్టే ఎవడున్నాడు అని. ఎలా ఉంటుందో తెలుసా? వాడు వేసే వల, సాతాను వేసే వల, అపవాది వేసే వల ఎలా ఉంటుందో తెలుసా? చేపలు పట్టడానికి వెళ్తున్నాం అనుకోండి. చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం? సాధారణంగా ఒక గాలం తీసిపోతారు. ఇప్పుడు గాలం తీసిపోయినప్పుడు ఆ గాలం ఎలా ఉంటుంది? ఒక కర్ర ఉంటుంది, ఒక తాడు ఉంటుంది. తాడు చివరన ముళ్ళు లాంటిది ఉంటుంది గాలానికి. ఏంటంటే ఆ ముళ్ళు, అదే ముళ్ళు చేప నోట్లోకి వెళ్ళి పట్టుకోవాలి, ఆ చేపను బయటికి లాగాలి. మళ్ళీ అలా ఎలా ఉంటుంది? అది పడితే రాదు. అది మామూలుగా మనకున్న ఈ ముళ్ళులా ఉండదు. అది ఒక విచిత్రంగా ఉంటుంది. ఇట్లా ఒక రౌండ్, ఒక యూ షేప్లో ఉంటుంది. మళ్ళీ వెనక్కి ఇలా కొక్కి ఉంటుంది. ఒక్కసారి పట్టిందా వదిలించుకోవడం చేప వల్ల కాదు. ఇప్పుడు గాలం వేసేటప్పుడు మనం చేపలు పట్టే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఉత్తి గాలాన్ని వదిలిపెట్టరు, ఆ ముళ్ళు వదిలిపెట్టరు. ఏం చేస్తారు? ఆ గాలానికి, ఆ చివరి ముళ్ళకి ఎరనేస్తారు. చెరువులోనో లేకపోతే నదిలోనో ఈదే చేప ఇప్పుడు ఆ ఎరను చూసి, అబ్బా నాకేదో భోజనం దొరికింది. ఎర అంటే మళ్ళీ ఎంత పెద్ద మాంసమే పెట్టం గాలం వేసేవాడు. ఏం చేస్తాడు? చిన్న మొక్కని ఎర ఉంటే దాన్ని సగం కట్ చేసి చిన్న మొక్కని ఆ ముళ్ళకి అంటించి దాన్ని నీళ్ళలో వేస్తాడు. ఇప్పుడు చేప ఏం చేస్తాడు? దాని ఆలోచన ఎలా ఉండదు తెలుసు? అబ్బా నాకు ఈరోజు ఆహారం దొరికింది అని వెంటనే దాన్ని చూడగానే ఏమాత్రం ఆలోచించకుండా దాని వెనక ఉంది, ఏముంది, దాని వెనక ముళ్ళు ఉందా, తాడు ఉందా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏం ఆలోచించదు. కంటికి కనిపిస్తుంది ఎరని దానికి తెలియదు, ఆహారం అనుకుంటుంది అంతే. ఎరని దానికి తెలియదు, చూస్తుంది, ఆహారం అనుకుంటుంది. ఆహారం అనుకుని వెంట రయ్యమని ఏమాత్రం మళ్ళీ చూడండి ఎవరిని కూడా పిలవదేమో బహుశా, రయ్యమని వెళ్ళిపోద్ది. ఏం లేదు, వెళ్ళటం వల్ల టక్కుని పట్టిద్ది అంతే. పట్టగానే కథం, అక్కడతో దాని చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. పట్టగానే వెంటనే గాలం పట్టుకున్నాడు, దొరికింది ఆ చేపని వెంటనే లాగేస్తాడు. గిలగిలగిలగిల కొట్టుకుంటుంది. చిన్న ఎర్రమొక్క, అది తినకపోతే దానికి వచ్చే నష్టమేం లేదు. చిన్న ఎర్రమొక్క తినకపోతే దానికి వచ్చేసి నష్టం లేదు. కావాల్సింది ఇంకా ఎక్కడొక్కడ దొరికించుకోవచ్చు లోపల. కానీ ఆ ఎర్రమొక్క చిన్నదే, అది పూర్తిగా తిన్న కడుపు నిండకపోయిందని చూడగానే ఆశ, తినాలని ఆలోచన లేకుండా కంటికి కనపడ దాని మీద ఆశపడుతుంది చేప అనేది. ఏమాత్రం ఆలోచించకుండా పోయి పట్టుకుంది, దాని వెనక గాలం ఉంది, ఈ విషయం దానికి తెలియదు. అరే బయటకు వచ్చిన తర్వాత గిలగిలగిల కొట్టుకుంటా అప్పుడు అనుకుంటుంది అది ఏమని తెలుసా? అబ్బచ్చా కొద్దిగా ఆలోచించాల్సింది, అనవసరంగా దీన్ని చూసి ఆశపడ్డా, దీని వెనక ఏముంది అని అనుకుంటే పోయేదే. కొద్దిగా ఆలోచించుంటూ పోయేది. ఈ ఎర్రమొక్క వల్ల కడుపు కూడా నిండదు, అనవసరంగా దొరికిపోయాను అని బాధపడుతూ ఉంటుంది. చివరికి ప్రాణాలే పోగొట్టుకుంటుంది. సేమ్ యాస్టీజ్ అంతే. ఈరోజు ప్రపంచం కూడా ఇలానే జరుగుతుంది. చేపలు అయిపోయాం మనమంతా. వాడు గుచ్చి లాగుతున్నాడు తెలుసా? ఎవరో శోధకుడు, అపవాది. చేపకేమో ఎరగా చిన్న వానపామును దేన్నో పెడతాం ఎరగా. మనుషులకి లోక ఆశలను ఎరగా పెట్టేసింది.
లోక ఆశల్ని ఎరగా పెట్టేసి వాటిని చూడగానే ఏదో మనకు తెస్తాయి, మనకి సంతోషాన్ని, మనకు తృప్తిని, మనకి సమృద్ధిని ఏదో ఇస్తాయని ఆశపడి ఏమాత్రం ఆలోచించకుండా చేపలాగా, ఒక మూర్ఖపు చేపలాగా అపవాది పెట్టే ఆశలని అవి చూసి ఎర్రలని గుర్తించకుండా వెళ్ళి వెంటనే వాటిని పట్టుకుంటాం. అవి పట్టుకున్న తర్వాత ప్రాణం పోయిందాకా వదిలిపెట్టదు. అది వాడు వేసే ఎర ఎలా ఉంటుంది, దానికి బలైపోతే ఎలా ఉంటుంది అనే ఒక ఉదాహరణ దేవుడు బైబిల్లో ఉంచాడు. జరిగిన ఒక యథార్థ గాథని వాడి ఆశలకి, వాడు చూపెట్టే ఆశలని ఎర అనే ఆశకి కానీ నువ్వు ఒకవేళ లోబడిపోయావా నీ జీవితం ఏమైపోతుందో తెలుసా అని చెప్పడం కోసం దేవుడు ఒక యథార్థ సంఘటన బైబిల్లో పెట్టాడు. అదే మన పాఠం. ఏశావు గారి జీవితంలో మనకు కనబడుతున్న సందర్భం ఒకసారి చూడండి. ఆదికాండము ఏం జరుగుతుందో ఒకసారి బ్రీఫ్గా అక్కడ జరిగి నేను ముందుకు వెళ్తాను. అక్కడ చదివి ఆదికాండము జాగ్రత్తగా అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు శ్రద్ధ కలిగి. ఆదికాండము 25వ అధ్యాయము ఇక్కడ మనకి 26, 27, 34 వచ్చిన వరకు ఒక సందర్భం మనకి కనబడుతూ ఉంటుంది. దగ్గరగా మన ఇస్సాకు గారికి, అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు కదా, ఆయనకి 60 సంవత్సరాలు పైబడిన తర్వాత ఏశావు, యాకోబు 2 కుమారులు పుడతారు. ఏశావు జ్యేష్ఠుడు, అదే మన పాఠం. జ్యేష్ఠుడు, జనులకు జ్యేష్ఠుని జీవిత పాఠం అంటే ఆ జ్యేష్ఠుడు అంటే ఏశావుకి జ్యేష్ఠ కుమారుడైన ఇస్సాకుకి జ్యేష్ఠ కుమారుడైన ఏశావు. ఇస్సాకుకి జ్యేష్ఠ కుమారుడైన ఏశావు తర్వాత పుట్టినవాడు యాకోబు. ఈయన యాకోబు గారు, ఏశావు గారు తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఈయన వచ్చిన తర్వాత అన్న యొక్క మెడను పట్టుకొని ఉంటాడు. దాన్ని బట్టి ఆయనకి యాకోబు అని పేరు పెడతాడన్న సందర్భాలు మనకు బైబిల్లో ఉంటాయి. మీకు కావాలంటే ఆ ఇన్ఫర్మేషను 25వ అధ్యాయం ఆదికాండం చదివితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. పూర్తిగా చెప్పుకుంటూ పోతే మనకి ఎక్కడ తెల్లారిపోతుంది కాబట్టి ఆ వచనాలను నేను చూపించాలనుకోవట్లేదు. అయితే ఈ విషయం ఏంటంటే ప్రియమైన వాళ్ళ దేవుని వాళ్ళరా, ఇక్కడ ఏశావు గారు ఏం చేస్తాడంటే, ఏశావు గారు వేట యందు నేర్పరి అరణ్యవాసిగా ఉంటాడు. ఈయన వేటాడటంలో ఈయన నేర్పరిగా ఉంటాడు ఏశావు. ఇక యాకోబు ఏం చేస్తాడంటే ఈయన సాధువై గుడారాలు నివసిస్తూ ఉంటాడు. 27వ వచనంలో ఉంటుంది. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేట యందు నేర్పరయ్యి అరణ్యవాసిగా ఉండెను, యాకోబు సాధువై గుడారములో నివసించి ఉండెను అని 27వ వచనంలో మనకు కనిపిస్తుంది. అంటే ఏశావు చేసే పని అంటే వేటాడటంలో నేర్పరి అయిన. యాకోబు చేసే పని ఏంటంటే మరి ఇంట్లో ఉండటం, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవడం, సాధువై మృదు స్వభావిగా యాకోబు గారు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో వేటాడేవాడు ఒకడైతే ఇంట్లో ఉండేవాళ్ళు ఒకరు. అంటే వేటాడుతున్నాడంటే ఒక రకంగా మనోధైర్యం అనేది దానికి బలంగా ఉండాలి. కాస్త కొద్దో గొప్ప యాకోబు కంటే కూడా బలం కలిగి ఉండాలి. ఎందుకంటే వేటాడుతున్నాడు కదా. పాయింట్ టు పాయింట్ వివరిస్తాం, జాగ్రత్తగా ఉండండి. వాక్యం అంటే కేవలం చదువుకుంటూ పోతే అర్థం కాదండి. ఇక్కడ ఒక విషయాన్ని తెలియవస్తాం, జాగ్రత్తగా ఉండండి. యాకోబు గారి గురించి దేవుడు ప్రస్తావించిన విధానం చూడండి. యాకోబు సాధువై గుడారములో, సాధు అన్న మాట మాట్లాడుతున్నాడంటే మృదు స్వభావి అంటే కొద్దిగా ఏశావుతో పోల్చుకుంటే కొద్ది గొప్ప బలంలో కూడా, మరి మాటలో యందు బలంలో యందు కొద్దిగా తక్కువ ఉండాలి. మృదువైన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? గడగడ వాళ్ళు మాట్లాడతారా? నోట్లో మాటలు కొంతమంది టగడగడగా వచ్చేస్తాడు, గడుచుడు రైడు అంటూ ఉంటారు. అంటే మృదువైన స్వభావం అంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారు, గొడవలకు వెళ్ళకుండా ఉంటారు, సైలెంట్గా ఉంటారు. అంత కొద్దిగా బలం కూడా తక్కువే ఉంటుంది. వీళ్ళంతా మృదు స్వభావాలుగా పిలువబడతారు. అది ఏశావు ఎలా ఉంటాడంటే వేట యందు నేర్పరి. మరి వేటాడాడు ఎలా ఉంటాడు? మృదువుగా, సాజువుగా. అమ్మో సింహం వస్తుంది పాప దాన్ని చంపేసి దాన్ని బతికేలాగా ఆలోచించడం. కఠినమైన మనసు ఉంటుంది. అవును చూడండి, కొంతమంది చూడండి ఎగిరే పిట్టలను, ఎగిరే కాకులను, ఎగిరే పక్షులు జబ్బుతూ ఉంటారు. మృదు స్వభావాలు ఏం చేస్తారు? అయ్యో ఎగిరే పక్షులు జబ్బుతున్నారు, వీళ్ళకి మనసు లేదా? పక్షి చేతిని అంతరిస్తున్నారు, మనసు లేదా? మృదు స్వభావం యొక్క ఆలోచన. వేటగాడి ఆలోచన ఎలా ఉంటుంది? వేటగాడికి ఏం కనపడవు, గురి కనపడుతుంది. పెట్ట, లేకపోతే పావురమా, లేకపోతే జింక, లేకపోతే సింహమా, లేకపోతే పులే. అది దానికి టార్గెట్. అది ఏదైనా కానీ, జీవైనా, నిర్జీవైనా, సజీవైనా ఏదైనా ముందు దాన్ని చంపేయాలన్నదే వాళ్ళ ఆలోచన. అంటే కొద్ది గొప్ప మృదు స్వభావం కంటే వీళ్ళ స్వభావం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, బలంలో కూడా. ఎందుకంటే మరి వేటాడేటప్పుడు మరి ఏదో జంతువు మీద పడదనుకో, మరి దాన్ని ఓడించాలా, గెలవాలా, దాంట్లో పోట్లాడాలంటే బలం కూడా ఉండాలి. అంటే ఏశావు గారికి క్వాలిటీస్ ఉన్నాయని ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏశావు గారు వేటాడే నేర్పరిగా ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప బలంగా ఉంటాడు. కొద్ది గొప్ప ఈ యాకోబు కంటే పుష్టిగా ఉండి తీరాలి. అంటే ఎందుకు ఈ విషయాన్ని ఎంత పర్టికులర్గా స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే కిందకు వస్తే మనకు అర్థమవుతుంది.
ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసం, అంటే ఇప్పుడు ఈయన వేటాడి తెచ్చిన మాంసాన్ని మొత్తం మన తండ్రికి పెడుతున్నాడు. తండ్రి ఆయన బాగా వేటాడుతున్నావు అని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈయన తెచ్చే వేట మాంసం అంత బాగుంది. ఇక రెబ్కా గారు అమ్మ, ఇస్సాకు భార్య, యాకోబు తల్లి ఏశావు యాకోబు గారి తల్లి రెబ్కా. ఈ తల్లి గారు ఏం చేస్తున్నారంటే చిన్న కొడుకుని ప్రేమిస్తూ ఉంది. అదే మాట కింద ఉంది, ఏమని? రెబ్కా యాకోబును ప్రేమించను. ఏశావునే ఇస్సాకు ప్రేమిస్తున్నాడు, చిన్నవాడిని యాకోబుని రెబ్కా తల్లి ప్రేమిస్తుంది. అంటే తల్లి ఒక ఆయన్ని, తండ్రి ఒక ఆయన ప్రేమిస్తూ వారి విధి విధానాలను బట్టి ప్రేమిస్తూ ఉన్నారు. అయితే ఇలా నడుస్తూ ఉన్న క్రమంలో ఏం జరుగుతుందంటే, ఒకనాడు 29వ వచనం, ఒకనాడు యాకోబు కలకూర వంటకం వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భం మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఏం జరుగుతుంది? ఈయన పొలంలో నుంచో మొత్తానికి, అడవుల్లోంచి పొలంలోంచి, ఎక్కడి నుంచి మొత్తానికి పొలంలోంచి అని రాయబడి ఉంది. అంటే వేటాడుతూ ఉన్నవాడు పొలంలో, మరి జింకలు వేటాడుతున్నాడు, లేకపోతే పొలంలో పశువులు వేటాడుతున్నాడు, మొత్తానికి వేటాడుకుని వేటలో పడి అలసిపోయి ఇంటికి రాగానే యాకోబు తమ్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? వంట వండుతున్నాడు. అక్కడ ప్రయోగించిన మాట చూడండి, జాగ్రత్తగా రండి. ఏశావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను అని ఏమన్నాడు తెలుసా? ఆ ఎర్రగా ఉన్న దానిలోంచి కొంచెము దయచేసి నాకు పెట్టమని అడగగా ఏమంటున్నాడు? ఆ ఎర్రగా ఉన్న దానిలో నుంచి కొంచెము నాకు దయచేసి పెట్టు. అంటే అలసిపోయి వచ్చిన ఏశావు గారు యాకోబు ఏం చేస్తున్నాడో చూశాడు. ఓకే యాకోబు తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు వంట చేస్తున్నాడు. ఏం వంట అది? వెళ్ళి చూశాడు. ఏమున్నాడా? ఎర్రగా ఉంది. ఏం కూర అది? కలగూర వంటకం. దాన్నే చిక్కుడుగా అంటారు. అంటే కలగూర వంటకం వండుతున్నాడు. చూశాడు. ఆయన ఎర్రగా ఉందని ఎలా మాట్లాడుతున్నాడు ఏశావు? చూడబట్టి. దాని కలర్ ఎలా చెప్తున్నాడు? చూడబట్టి. చూశాడు కాబట్టి ఎర్రగా ఉంది. అంటే లోపల అలసిపోయి ఉన్నాడు, ఆకలేస్తుంది. వెంటనే ఇంట్లోకి రాగానే తమ్ముడేమో వంట వండుతున్నాడు, ఆకలి మీద ఉన్నాడు. ఇక ఎలాగైనా తమ్ముడు ఎర్రగా మంచి చూడండి అప్పుడప్పుడు మనం కూడా కొనాలనే ఆలోచన ఉండదు, తీసుకోవాలనే ఆలోచన ఉండదు, తినాలనే ఆలోచన ఉండదు. కానీ అప్పుడప్పుడు ఆ రోడ్డు మీద పోతున్నాం అనుకోండి, రోడ్డు మీద కనపడ్డ కొన్ని మంచి చూడటానికి రమ్యంగా కనిపించాయి అనుకోండి, వెంటనే ఏమనిపిస్తుంది? ఆకలేదు, కొనాలని ఆలోచన ఉండదు, తినాలని ఆలోచన ఉండదు. కానీ చూడగానే ఏమనిపిస్తుంది? తినాలి, కొనాలనిపిస్తుంది. చాలామంది ఇలా కొనేవాళ్ళు ఉన్నారు. రోడ్డు పక్కన సమోసాలు కానీ, రోడ్డు పక్కన బజ్జీలు కానీ, రోడ్డు పక్కన పురుగులు కానీ కనపడుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే తినాలి. ఆకలి వేయకపోయినా చూడగానే తినాలనే ఆలోచన మొదలు పెడుతుంది. కొంతమంది చూడండి, అప్పుడే తిన్నా కానీ ఎదుటోడు తినే విధానం చూసి వాడు ఆవు మనం తింటుంటే వీడు అప్పుడే కడుపు నిండా కానీ వాడు చూసి ఏమైపోద్ది? మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది. చూడటం అంటే కన్ను అనేది చూస్తుంది. కన్నుకి కనుక రమ్యంగా కనిపిస్తే వెంటనే మనకు కావాలన్న ఆలోచన మొదలు పుట్టిద్ది. అలానే ఈయన అసలే ఆకలితో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఏమో ఎర్రగా మంచి గుమగుమలాడిచ్చి కూర వండుతున్నాడు యాకోబు గారు. ఇప్పుడు చూసి మొత్తానికి ఏమన్నాడు ఏశావు? నాయనా తమ్ముడా, దయచేసి కొంచెం నాకు దాంట్లో పెట్టయ్యా అన్నాడు. పోనీలే అన్నయ్య కదా, అడిగాడు కదా, నేను అనుకోలేదు. ఇదే సందు దొరికింది అనేసి ఆయన ఏమన్నాడప్పుడు? అందుచేత ఆయనకి ఏదో మంది కనపడాడు. 31 వచ్చాను. అందుకు యాకోబు, అప్పుడు అన్న అలసిపోయి ఉన్నాడు, ఎర్రగా టెంప్ట్ చేస్తున్న కూర, మంచి వాసన వస్తుంది అనేసి అన్నే ఉందని కోరుకుంటున్నాడు. అలసిపోయి ఉన్నాడు. ఇదే చనువు అనుకొని అవకాశం అనుకొని ఏం చేశాడంటే యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా. ఏశావు అడిగింది ఏంటి? తింటే అరిగిపోయే కూర. యాకోబు అడుగుతుందేంటి దానికి బదులుగా? జ్యేష్ఠత్వాన్ని. జ్యేష్ఠత్వం గురించి చాలా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే జ్యేష్ఠులు ఒకనాటి కాలం, ఇప్పుడంటే అందరికీ సమానాలండి, ఒకనాటి కాలంలో యాకోబు గారు ఉన్న కాలంలో జ్యేష్ఠంగా మొదటగా పుట్టిన వాడికి ప్రియారిటీ అనేది ఉంటుంది. ఎలాంటి ప్రియారిటీ అంటే తండ్రి తర్వాత తండ్రి, వాడి మాట కాదనకూడదు. ఆస్తి పంపకాల్లో కూడా జ్యేష్ఠుడికి కొద్దిగా ఒక భాగం ఎక్కువ ఇచ్చినా ఇస్తారు. ఎందుకంటే పెద్దవాడు, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, ఉండే పంపకాలు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠుడు అంటే కుటుంబం తర్వాత తండ్రి, అంత అధికారం మొత్తం కూడా జ్యేష్ఠుడికే వస్తుంది. జ్యేష్ఠుడు అంటే ఇంటికి ఒక రకంగా రెండవ యజమాని. అలాంటి ఒక మంచి ఉన్నత స్థాయి కలగటం జ్యేష్ఠత్వం. అయితే ఈ యాకోబు గారు చిన్నవాడిగా ఉన్నాడు. వెంటనే అన్న అడిగే దాన్ని బట్టి అవకాశంగా తీసుకుని నేనేమని అడిగాడు? ఇగో నాకు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వు అని అడిగాడు.
ఇవ్వు అనగానే అప్పుడైనా అన్నయ్య ఏమనాలి, వెంటనే ఏమడుగుతున్నావు నువ్వు, నేను అడిగేది ఏంటి, నువ్వు అడిగేది ఏంటి, ఆఫ్టర్ ఆల్ నేను తింటే అరిగిపోయే కూర కోసం నా జ్యేష్ఠత్వాన్ని అడుగుతావా అని ధిక్కరించాలి. జ్యేష్ఠత్వ విలువ తెలిసిన ఎవరైనా కూడా అదే. ఇప్పుడు నీకు ఒక 100 రూపాయలు అవసరం ఉంది, ఎవరన్నా నేను వెళ్ళి అడిగాను, నాకు 100 రూపాయలు చేయి బదులు ఇవ్వని అడిగావు, వాడు నీ ఇంటిని రాసి అన్నాడు అనుకో, నువ్వు రాసిస్తావా? ఏమంటావు? నేను అడిగింది ఏంటి, నువ్వు అడిగేది ఏంటి? 100 రూపాయలు కూడా నీ ఇంటిని రాసిస్తాడా? తెలివి ఉన్నాడు ఎవడని ఇలా మాట్లాడతాడు, అంతే కదా. 100 రూపాయలు ఇల్లుని రాసి 100 రూపాయలు వేస్తా అంటే అంత అమాయకత్వం, అంత వెరితనం అది. అవునా? 100% అది వెరితనమే. ఇస్తే ఒకవేళ 100 రూపాయల కోసం ఆ ఇంటిని మొత్తం పత్రాలు మొత్తం చేతిలో పెట్టి 100 రూపాయలు ఇవ్వని అనుకో, వాడిని వెర్రివాడి కదా లెక్క వేయాలి. ఇప్పుడు అలాంటిదే ఒక పెద్ద ఆస్తి ఏంటి, జ్యేష్ఠత్వం అనేది. ఆ జ్యేష్ఠత్వాన్ని తింటి అరిగిపోయే కూర కోసం యాకోబు అడుగుతుంటే ధిక్కరించాల్సింది పోయి ఏశావు ఏం చేశాడంటే, అప్పుడైనా అన్న మాట చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది. 32వ వచనం, ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు, తినకపోతే చచ్చిపోతాను. యాకోబు తమ్ముడా ఏమనుకుంటున్నావు నువ్వు, ఇచ్చే ఈ జ్యేష్ఠత్వం లేదు. మారు మాట మాట్లాడకుండా ఆలోచించకుండా వెంటనే జ్యేష్ఠత్వం తీసుకుపో అన్నాడు, అంతే. మరలా ఏమన్నాడు, తినకపోతే చచ్చిపోతా, నేను సాబోతూ ఉన్నా, కొద్దిసేపు అయితే పోతా, నువ్వేంది ఇంకా జ్యేష్ఠత్వం అడుగుతున్నావు, ఇచ్చే తీసుకోపో, తీసుకో, జ్యేష్ఠత్వం కావాలా తీసుకోపో, నాకు ఆ కూర ఇచ్చి. అంటే ఈ జ్యేష్ఠత్వాన్ని దేనికి అమ్ముకోనంటే తింటే అరిగిపోయి ఎర్ర కలగూర వంటకం కోసం అతను యాకోబుతో ప్రమాణం చేసి అతని జ్యేష్ఠత్వం అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతను తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వము తృణీకరించు. ఇప్పుడు ఏమైంది, ఈ ఆకలి మంట మీద ఉన్న ఈ ఏశావు తమ్ముడి చేతిలో ఏం పెట్టాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకెళ్ళి పెట్టాడు. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏంటో తెలుసు, అది ఆకలి మీద ఉన్నాడు కదా, అందుకనే తెలియక జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, తప్పే ఉంది, మరి చాబూతూ ఉన్నాడు అని అనుకోవచ్చు. చాలామంది దీన్ని అదురుగా తీసుకొని ఒక మాట అంటూ ఉంటారు. ఏంటో తెలుసా, ప్రపంచంలో చాలామంది నిజంగా మనుషులు ఎంత అవివేకులు, ఎంత ఆలోచన లేకుండా ఆలోచిస్తారో కొన్ని సందర్భాలు చూస్తే అర్థమవుతుంది. ఏంటో తెలుసు ఆ సందర్భాలు, అప్పుడప్పుడు ఎందుకు నైనా దొంగవాడిగా మారిపోయావు, దొంగతనం చేస్తున్నావు అంటే అంటూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు దొంగ పట్టుబడ్డా అనుకోండి, పట్టుబడిన వెంటనే అడేం చేస్తాడు, వెంటనే అమాయకంగా ఒక ఫేస్ పెడతాడు. దొంగతనం చేద్దాడు పట్టుబడ్డాడు అనుకోండి, ఏం చేస్తాడు, కట్టేగానే అమాయకంగా పెట్టి, అయ్యా పొట్టకూటి కోసం తినడానికి తిండి లేక దొంగతనం చేస్తున్నా, వెంటనే అమాయకుడు ఏమైపోతాడు, కరిగిపోతాడు. ఇప్పుడు నిజమా, ఆహారం లేక నువ్వు ఇలా దొంగతనం చేస్తున్నావా, తప్పులేదులే అంటే అవసరాన్ని బట్టి దొంగతనం చేయటం తప్పు లేదా, తప్పలేదా? ఇప్పుడు చాలా జాగ్రత్త ఒక విషయం అడుగుతాడు. ఇప్పుడు ఆకలి వేసింది కాబట్టి ఇప్పుడు దొంగతనం చేసే కడుపు నిండింది, మరి కడుపు నిండిన తర్వాత మరలా దొంగతనం చేస్తున్నాం, సాకు. ఆకలి మీద దొంగతనం చేస్తానని సాకు. ఎందుకంటే దొంగతనం చేయటానికి పెట్టిన ఆలోచన మైండ్ పనిచేయడానికి పెట్టుంటే దొంగగా ఎందుకు మిగిలిపోతాడు చెప్పండి. ఎందుకురా దొంగోడిగా మారిపోయావంటే, ఎందుకంటే తినటానికి తిండి లేదు, అందుకే దొంగోడిగా మారిపోయా. సరే ఒకసారి దొంగతనం చేసావు, కడుపు నిండిన తర్వాత పని చూసుకోవాలి కదా, మరలా ఆకలి వేసే టైంకి మరలా ఆకలి వేసేది అన్న విషయం నీకు తెలిసినప్పుడు ఏదో పని చూసుకుని మళ్ళీ ఆకలి వేసే టైంకి సంపాదించుకుని ఆలోచన ఉండాలి కదా, ఉండవు. దొంగతనం ఎందుకంటే ఆకలి వేసి దొంగతనం చేస్తావు. ఎందుకమ్మా తప్పు చేసావు, ఎందుకునైనా మోసం చేస్తున్నావు అంటే, డబ్బు సంపాదించాలి, కడుపు నింపుకోవాలి, కడుపు నింపు కోసం పక్కన నుండి మోసం చేయడం తప్పులేదు. సమాజంలో వ్యర్థంగా తయారైపోయిందండి. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ఒక ఆయన అడుగుతున్నాడు, ఎందుకు మీరు ఇలా తప్పుడు పని చేస్తుంది, ఇక్కడ వ్యభిచారం చేస్తాను అడుగుతుంటే ఆమె అంటుంది, ఏమో తెలుసా, ఇదిగో మా కడుపు నిండాలంటే ఈ పనే చేయాలి మేము అంటుంది. వేరే పనులు లేవా అంటే, ఆకలి ఏదైనా చేపిస్తారేసి పాపం కూడా చేసుకుంటూ పోతావా, ఆకలి ఏదైనా చేస్తానని చెప్పి పాపం కూడా చేసుకుంటూ పోతావా, సమర్థించుకుంటూ పోతావా? ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పు చేయడానికి రైట్ దేవుడు ఇవ్వలేదు నీకు. పుట్టించిన దేవుడికి తెలియదా నీకు ఆకలి వేస్తే నీకు ఎలా వాటిని సమకూర్చుకోవాలో, ఒక రైట్ వే రాంగ్ వే అంటూ భూలోకం రెండు ఉన్నాయన్న విషయం తెలియకుండా ఎదుగుతున్నావా? కాకపోతే మనుషులు ఏంటంటే వాళ్ళు చేసే పనిని సమర్థించుకుంటూ ఈజీ ఎర్నింగ్ అనమాట. దొంగతనం అంటే ఏంటి, కష్టమే అవసరం లేదు, వాడు సంవత్సరం కష్టం అవసరం, కన్నం అయితే చాలు మొత్తం వాడు వచ్చేస్తాయి. ఇలా ఈజీ ఎర్నింగ్ కోసం ఏంటంటే అడ్డదారులు నొక్కితే ఏమంటారు, పైగా అవసరాన్ని బట్టి చేస్తుంది. అంటే తప్పు చేసినా అవసరాన్ని బట్టి చేస్తే తప్పు రైటే, అలా సమర్థించుకుంటుంది లోకం. మోసం చేసినా అవసరాన్ని బట్టి మోసం చేస్తే రైటే. ఈయన ఇప్పుడు ఏశావు గారు జ్యేష్ఠతను నమ్ముకున్న అవసరాన్ని బట్టి ఆకలిని బట్టి అమ్మేసుకున్నాడు, రైటే కదా అనుకుంటే పొరపాటు.
ఎందుకంటే దేవుడు ఒక మాట రాశాడు తెలుసా ఆయన గురించి, ఒకవేళ అవసరాన్ని బట్టి తప్పు చేయటం, అవసరాన్ని బట్టి అబద్ధం ఆడటం, అవసరాన్ని బట్టి పాపం చేయటం, అవసరాన్ని బట్టి వ్యభిచారం చేయటం, అవసరాన్ని బట్టి తప్పుదో తొక్కడం రైటే అనుకుంటే, అవసరాన్ని బట్టి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావు గురించి దేవుడు ఏం మాట రాశాడు తెలుసా? చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి బ్రహ్మాండమైన వాడు అనట్లా. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏమని తెలుసా? కూటి కోసం తప్పు చేస్తే భ్రష్టుడు అయిపోతా ఉన్నాడు దేవుడు. కూడే కాదు, ఏ అవసరమైనా సరే తప్పు చేస్తే వాడు భ్రష్టుడు, వాడు వ్యభిచారితో సమానం అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఈ విషయాన్ని ఎందుకు మీకు చూపెట్టానంటే, ఆయన కళ్ళకు కనబడుతున్న దాన్ని చూశాడు, ఏం కోల్పోతున్నాడో ఆయనకు అర్థం కాల. ఎవరికి? ఏశావు గారికి. కళ్ళకు కనపడుతున్న తిన్నామన్నంత వరకు ఆలోచించాడు. కంటి ఆశ, నేత్రాశ, చూస్తాం తిన్నాను అనుకుంటున్నాడు, కానీ ఆ కావాలనుకుంటున్న దానికోసం నేను ఏం కోల్పోతున్నానే విచక్షణ లేకుండా కోల్పోయాడు. ఏమైపోయాడు? చివరికి భ్రష్టుడైపోయాడు, వ్యభిచారిగా పిలువబడ్డాడు. అసలు ఒక విషయం చెప్పమంటారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని నేను అని దేవుడు అంటున్నాడు కదా, ఆ మాట దేవుడు అంటున్నాడంటే అబ్రహాము, ఇస్సాకు ఏశావు ప్లేస్లో యాకోబు రావడానికి కారణం తెలుసా? భ్రష్టుడై జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కొరకు అమ్ముకోవటం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, ఏశావు దేవుడిని చెప్పుకునే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని చెప్పుకున్నాడు. అంటే ఒక్క పూట కూటి కొరకు ఆయన పోగొట్టుకున్నది ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. కంటికి కనబడిన చిన్న దాని కొరకు దేన్ని పోగొట్టుకున్నాడు? దేవుడు ఏశావు దేవుని నేను అని చెప్పుకునే గొప్ప ఉన్నత స్థాయి ఒక్క పూట కూటి కొరకు పోగొట్టుకున్నాడు. అక్కడ ప్రయోగించిన మాట అంటే ఒక్క పూట కూటి కొరకు. నిజంగా ఒక పూట కూడు లేకపోతే చచ్చిపోతావా? ఒక రోజు తినకపోయినా చచ్చిపోవు. అవునా? ఒక రోజు తినకపోయినా చచ్చిపోవు. మీకు ఒక విషయం చెప్పంటారా? ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఉపవాసం చేశాడు, ఆమరణ నిరాహారం చేశారు. సుమారుగా నాకు తెలిసి 52 రోజులు అనుకుంటున్నాను. చాలా రోజులు, 52 రోజులు నిరాహార దీక్ష చేశాడు. అన్నం ముట్టుకోలేదు ఆయన, అన్నం ముట్టుకోలేదు. మన అన్నం తినకుండా 52 రోజులు బతికాడు. చిన్న చిన్న పానీయాలు తీసుకున్నాడు, కానీ ఆహారం అనేది లేకుండా, బలమైన ఆహారం అనేది లేకుండా 52 రోజులు బతికాడు ఆయన. ఒక పూట తినకపోతే అదంతా పక్కన పెట్టినా సరే, అదంతా మనకు తెలియని సంబంధం, తెలియని విషయం అనుకుంటే పక్కన పెడదాం. ఇప్పుడు నువ్వు నేను ఆలోచిద్దాం, మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక పూట అన్నం తినకపోతే నువ్వు చచ్చిపోతావా? ఏశావు అన్న మాట అంటే కళ్ళకు కనబడుతుంది. ఏంటది? అది నేను చావబోతున్నాను, ఇక నాకు ఎందుకు అది అనుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నా ఆయన తెలిస్తే క్లియర్ కట్గా ఒక్క పూట కూడు, ఒక్క పూట కూటి కోసం కోల్పోయాడు. దేన్ని కోల్పోయాడు? తినకపోతే పోతానేమో అంటే కళ్ళకు కనబడుతున్న ఆశను చూసి అది అనుభవించకపోతే పోతానేమో అనే భ్రమలో కోల్పోయి జ్యేష్ఠత్వం పోగొట్టుకుని చివరికి దేవుని చేత భ్రష్టుడు అనిపించుకున్నాడు. దేని ద్వారా? కంటి కనబడుతున్న ఎర్రని కూర ద్వారా. ప్రేమైన దేవుని వాళ్ళారా, దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎలాగైతే ఒక ఆశను చూసి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుని భ్రష్టుడు, వ్యభిచారి అని దేవుడు అనే అంత స్థాయికి దిగజారిపోయాడంటే ఒకటే కారణం, ఆశపడ్డాడు. ఆశపడితే ఏమైపోతే తెలుసా? భ్రష్టుడైపోతాడు. సేమ్ థింగ్. అలానే ఈరోజు ఎలాగైతే ఏశావు ఆశను చూసి లొంగిపోయి పడిపోయి భ్రష్టుడైపోయి దేవునికి దూరం అయిపోయాడో, అదే రీతిగా ఈరోజు ప్రపంచ ప్రజలందరికీ కూడా అపవాది అనేవాడు ఆశలు చూపెట్టుకుంటూ అందరిని గుండెలు పడేస్తున్నాడు. ఏశావుకి కూరను చూశాడు కానీ దాని వెనక అపాయాన్ని చూడాల. సేమ్ థింగ్. అలానే ప్రపంచ ప్రజలందరూ అపవాది చూపెట్టే ఆశలు, అపవాది చూపెట్టే నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలు చూస్తున్నారే కానీ దాని వెనక జరగబో పెను ప్రమాదాలు గుర్తించలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాడు మనిషి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు. ఇక్కడ చూడండి, ఒక మాట అన్నాడు 17వ వచనంలో, 12వ అధ్యాయం 17వ వచనంలో హెబ్రీ పత్రిక. ఏశావు ఆ తర్వాత
ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుతూ దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. అంటే ఈయన కోల్పోతుంది ఏంటి? జ్యేష్ఠత్వం అన్న విషయం తెలుసు. తీరా కోల్పోయిన తర్వాత అప్పుడు కన్నీళ్ళు విడుతున్నాడు. అయ్యో నా జ్యేష్ఠత్వం పోయింది, మారు మనసు పొందుకున్నాడు, మరలా నాకు అది రావాలని కోరినా కూడా రాలేకపోయింది. ఈరోజు కూడా చాలామంది చూడండి అపవాది వేస్తున్న వలకి, అపవాది వేస్తున్న గాలానికి పడిపోయి నిజంగా తప్పు, ఇది జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటున్నా అని తెలిసి కూడా పోగొట్టుకున్నాడు కదా. సేమ్ అదే రకంగా ప్రపంచ ప్రజలు కూడా తప్పని తెలిసినా కూడా తప్పు చేసుకుంటూ విస్తారంగా వెళ్ళిపోతున్నారు. ఎలా తెలుసా? సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది ఏమని, ఇది తాగమాకంటారా పోతారని. తాగేవాడికి కూడా ఆ విషయం తెలుసు, అవునా? పొగ తాగేవాడికి కూడా ఆ విషయం తెలుసు. ఏమని తెలుసు? తాగితే పోతాం, అయినా తాగుతాడు. జ్యేష్ఠత్వం పోతుందని తెలుసు, అయినా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత తెలిసింది అప్పుడు ఎడుతున్నారు. ఏ సుఖం? సిగరెట్ తాగొద్దు, అయినా తెలిసినా తాగుతావు కదా. తాగిన తర్వాత ఎప్పుడో లోపల ఊపిరితిత్తులు పడైపోతావు కదా, అప్పుడు ఏడుస్తూ ఏసావులాగా. ఏమొద్ది? ఏమంటాడు దేవుడు? భ్రష్టుడవు, వ్యభిచారివి, మారు మనసు పొందుదామన్న అవకాశం లేకుండా పోద్దంట. అవునా? మారు మనసు పొందాలనుకుంటున్న అప్పుడు అవకాశం లేకుండా పోద్దంట. ఇన్ని హత్యలు అంటే హత్య చేసేవాడు తెలుసా? ఇది హత్య, ఇది చెయ్యకూడదు. ఆయన ఏం చేసి తెలుసా? అపవాది చెయ్యి, నీకు డబ్బులు వస్తుంది, తప్పే లేదు. దొంగతనం చేసేవాడితో ఏమైనా ప్రేరేపిస్తుంది తెలుసా? నువ్వు చేసే తప్పేం కాదు. సిగరెట్ తాగేవాడితో ఏమని చెప్తావు? తాగు, గుప్పు మన వదులు పైకి, ఆ లోపల ఏమైపోయినా అన్నీ ఎవరు వద్దురా తాగొద్దురా పోతారు, అయినా కదా తాగొచ్చు, ఏం కదా తాగు. ప్రేరేపణ కలిగిస్తుంది. హత్య చేసేవాడికి కూడా ఏమని చెప్పి తెలుసా? చెయ్యి, ఏం కాదు, డబ్బులు వస్తున్నాయి, తప్పేం కాదు, చెయ్యి. ప్రేరేపణ కలిగిస్తుంది. చిన్నపిల్లల మీద హత్యాచారం చేసేవాడు చేస్తారు బుద్ధి లేకుండా. ఆడేమన్నా అది మంచి పనే వాడి దృష్టిలో. ఏం చేస్తా అప్పు? అది ప్రేరేపిస్తూ ఉంటుంది. చిన్న తప్పే ఒక్క పూట కూడే ఏమైపోయింది? గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంది. చిన్న తప్పులే ఘోర ప్రమాదానికి దారి చేస్తే అపవాది వలవేస్తూ ఉంటుంది. ఏమనుకున్నాడు? ఏముందలే గెహాజీ అనుకున్నాడు, ఏముందిలే కొద్దిగా బంగారం వస్తుంది అనుకున్నాడు. కానీ ఏమైపోయింది? కుటుంబం మొత్తానికి కుష్ఠవ్యాధి వచ్చింది. చిన్న మిస్టేక్ ఏమైపోయింది? గొప్ప పెను ప్రమాదం కలిగింది. ఇది ప్రజలంతా కూడా చూడండి, చాలామంది ఎన్ని రకాలుగా నిజంగా ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ దారుణాలు చూడలేకపోతున్నాం. ఎంత రీతిగా అపవాది ప్రేరేపిస్తుంది తెలుసా? ఏ రోజు కూడా కన్న తల్లి కోసం, కన్న తండ్రి కోసం ఎవడు కూడా పాటుపడింది లేదు. కానీ రాజకీయ నాయకుడి కోసం వాడు ప్రయత్నాలు, వాడు ప్రయాస, వాడి జీవితం బాగుపడటానికి కూడా అంతగా పెట్టుకోవడం. కానీ ఒకరిని గెలిపించడం కోసం అంత చేస్తా. అభిమానం ఉండొద్దని నేను చెప్పట్లా, ఉండొచ్చు. మంచిగా పరిపాలించే వాడి మీద అభిమానం ఉండొచ్చు. నీకు ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళ మీద వేసుకో, తప్పలేదు. కానీ వాళ్ళ కోసం చూడండి, నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత, నిన్న కాకుండా నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నేను నమ్మిన అభిమాని, నేను నమ్మిన నాయకుడు ఓడిపోయాడని వాడు ఆత్మహత్య చేసుకున్నాడంట. ఓడిపోయినాడే తెచ్చుకున్నప్పుడు కార్యకర్త లేకపోతే ఒక మూలలో నీ పేరే ఓడిపోయిన అతనికి తెలియదు, అవునా? నీ పేరే ఓడిపోయిన అతనికి తెలియదు. ఏమంటున్నావు? ప్రాణం తీసుకున్నావు. ఇంకొంతమంది ఏమంటారు సార్, మా నమ్మిన వాళ్ళు ఓడిపోయారు. దేవుడు ఉన్నాడా లేడా? అపవాది ప్రేరేపణ. నువ్వు నమ్మిన దేవుడు అయిపోయాడు, నీకేం ఇవ్వలేదు. చూడండి, చాలా సందర్భాల్లో నేను దేవుడు నమ్ముతున్నా, నాకు ఎందుకు దేవుడు ఇవ్వలేదు? దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించు? ఎందుకు నాకు దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు? ఎందుకు దాని నా ఆస్తిని ఇవ్వలేదు? ఎందుకు నాకు ఆ దేవుడు కారు ఇవ్వలేదు? ఎందుకు దేవుడు నాకు బంగ్లాన్ని ఇవ్వలేదు? దేవుడు ఉన్నాడా? ఆలోచన మొదలుపెట్టేది అపవాది లోపల. ఎలాంటి ఆలోచన అంటే ఇది నిజమే కదా అన్నట్టు భ్రమలో నిన్ను తొక్కేసేది లోపలికి. ఎవరైనా కూడా ఓపికతో వాక్యం వినంటే వింటారా? సినిమా చూద్దారా అంటే ఎగేసుకుని వస్తాడు. ఏంటది? అపవాది ఆశ చూపెడుతుంది. అపవాది ఆశ చూపెడుతుంది. 10 నిమిషాలు ఫోన్లో వాక్యం విను, ఓపికతో వాక్యం అంటే 10 నిమిషాలు ఓపికతో వాక్యం వింటావా? లేదు. అరగంట, గంటలు, 3 గంటలు, 10 గంటలు, 8 గంటలైనా సినిమాలు లేదు, దర్జా చూస్తాం. వద్దు వాక్యం వద్దు, పక్కన పడే. దాన్ని ముసిగేసింది నీ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది. మనోనేత్రాలు గుడ్డితనం కలగజేయడం ఏంటో తెలిసే? గుడ్డుడు అనుకోండి, మామూలుగా ఈ కళ్ళు కనపడలేదు అనుకోండి, గుడ్డితనం ఉన్నాడు అనుకోండి. నాయన నీ కళ్ళు కనపడక ముందు గుంట ఉంది, జాగ్రత్త, పక్కకు పో అంటే వింటాడు. ఎవరో ఈ కళ్ళు కనపడిన వ్యక్తి. అదే మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయబడ్డ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఒరే నాయన అది తప్పురా అన్న వినడం, అది పాపరా, అది వ్యభిచారరా, అది దొంగతనం, అది మోసరా అన్న వినడం. ఎప్పుడు వింటాడంటే ఎప్పుడొకప్పుడు మంచాన పడతాడు కదా, అప్పుడు అర్థమవుతాడికి. ఎప్పటికప్పుడు మంచాన పడతాడు అప్పుడు అర్థమవుద్ది మనం చేసిన తప్పులు. ఒక మాట ఉంటుంది బైబిల్లో, సామెతల గ్రంథము
సామెతల గ్రంథంలో ప్రేమైన దేవుని వాళ్ళారా మంచి మాట మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటా. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం ఏమన్నాడు తెలుసా? అక్కడ దేవుడు భక్తుని ద్వారా ఏమని మాట్లాడేస్తున్నాడు తెలుసా? దుష్టుని దోషములు వాడిని చిక్కులో పెట్టును, వాడు తన పాప పాశం వలన బంధింపబడును, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అర్థమైంది మీకు ఆ మాట? శిక్ష లేకుండానే నువ్వు చేసిన తప్పుకి నీ ప్రాణాలు తీసే స్థాయిలో నిన్ను నాశనం చేస్తా అపవాది అనేవాడు. వాడు చూపెట్టిన ప్రతి ఆశకి నువ్వు లోబడిపోయావా, నువ్వు చేసిన తప్పుని బట్టి నిన్ను ప్రేరేపిస్తుంది. ఎవడో వచ్చి సంపనవసరంలా యోధా ఉన్నాడండి. ఇప్పుడు యోధా అనే వ్యక్తి ఏం చేశాడు? యేసుక్రీస్తుని పట్టించాడు, తప్పు చేశాడు, ప్రేరేపించింది. తప్పు చెయ్యి డబ్బు వస్తుంది, 30 విడనాలు వస్తుంది. నీ జీవితంలో ఇప్పుడు చూసావు నువ్వు అయ్యి చూడాల వెళ్ళు మొత్తం యేసుక్రీస్తు యేసుక్రీస్తులే పాలేదు నువ్వు ఆయన మొత్తానికి ఎగేసింది, తోలింది, మొత్తానికి 30 విన్నాలు తీసుకొచ్చి అప్పకి చెప్పిన తర్వాత అప్పుడు ఈయనకి రియలైజేషన్ వస్తుంది. విశేషం ఏంటంటే తప్పు చేసేటప్పుడు తెలిసినా కూడా చేస్తూనే ఉంటాం, కానీ రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది? తప్పు చేసిన తర్వాత. అదే అవ్వదు ఒక లక్షణం. ఏశావు కూడా తప్పు చేసేటప్పుడు దర్జాగా చేశాడు, చేసేటప్పుడు పోగొట్టుకుంటున్న వివేచన లేకుండా పోగొట్టుకున్న తర్వాత అయ్యో కుడు మూరని ముత్తుకుంటున్నాడు. ఏం ప్రయోజనం? ఏం రాలేదు. యూదా కూడా అప్పగించే ముందు అరే యేసుక్రీస్తు నాకు ఆయన అన్నం పెట్టాడు, నాకు ఒక మంచి పదవి ఇచ్చాడు, నా చేతిలో ఒక మంచి భారాన్ని పెట్టాడు, స్వార్థ భారం కలిగి ఉన్నాడు, పరలోకం ఇస్తా అంటున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, ఇంత గొప్పవాడు పక్కన నేను గొప్పవాడిగా ఉంటానన్న ఆలోచన యోధా కలిగిందా? కలగల. ఏమన్నాడు? 30 విన్నల కోసం ఏం చేశాడు? అమ్మేసిన తర్వాత ఏమైంది? ఎవడో వచ్చి యూదాను చంపలేదు. ఏం చేశాడు? పశ్చాత్తాపం చేసిన తప్పే ఏమైపోయినాడు? శిక్ష లేకయే అట్టోడు నాశనమగును. ఏ శిక్ష ఎవడో విధించలా. ఏ శిక్ష ఎవడో విధించకుండానే యోధా ఏమైపోయాడు? ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అపవాది ప్రేరేపణ ఎలా ఉంటుంది? ఎవరితో నాశనం చెప్పేది? ముందు బాగా తాగు, చచ్చిపోయాక అంట చివరికి. తాగి నువ్వు చేస్తున్న దానివల్ల ప్రాణం చేస్తుంది. సిగరెట్ బాగా తాగు దానివల్ల ప్రాణం చేస్తుంది. ఎవడని నాశనం చేయడం. కొంతమంది ఉంటారు నోట్లో మాట అస్సలాగదు. అపవాది ప్రేరేపణ ఏమని తెలుసా? మాట్లాడు కయ్యను కాలు దూవు, ఏది పడదు మాట్లాడు. ఆ నోరే నలిగేస్తుంది. ఆ నోరు ఏం చేస్తాడంటే ఒంటిని మొత్తాన్ని ఎవరితో తనించడం చేస్తాయి. ప్రేరణ, వాడు చూపెట్టే ఆశ. మాట్లాడితే గొప్పవాడైపోతావు అనే ఆశ ఒక లోపల ప్రేరేపిస్తుంది. ఆ ఆశ ఏమైపోతావు? నిజమే కదా, మాట్లాడితే గొప్పవాడైపోతావు అని అనుకుని ఇది పడుతుంది మాట్లాడుకుంటూ పోయావా, ఆ మాటని నాశనం చేస్తుంది. ఇంకో డబ్బు చూడు, లోకంలో అందరూ డబ్బు సంపాదిస్తున్నారు. ఎవడైనా కానీ నిజంగా ఈ రోజుల్లో భక్తి కలిగి భయంతో నిజంగా అండి చాలా మందిరాలు ఉన్నాయి, చాలామంది భక్తులు ఉన్నారు, అందరూ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతున్నారు. ఏ ఒక్కరు నిజాయితీగా ఈరోజు నేను దేవుని మాట వినటం కోసం దేవుని మందిరానికి వెళుతున్నాను నిస్వార్థంగా వెళ్ళే వాళ్ళు ఉన్నారంటారా? ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా ఈ ఆదివారము ఈరోజు ప్రతిరోజు వాక్యం వినబెట్టేటప్పుడు నిజంగా నాతో దేవుడు మాట్లాడతాడు, ఈరోజు దేవుడి విషయాన్ని నేను కొన్ని తెలుసుకుంటాను, నా ఆత్మను బలపరుచుకుంటాను, విశ్వాసాన్ని నేను కట్టుకుంటాను అనే ఆలోచనతో నిస్వార్థంగా వెళ్ళే వాళ్ళు ఉంటారా? కారణం ఏంటో తెలుసా? అపవాది ఆలోచనలు మార్చేసింది. దేవుడి గురించి ఆలోచిద్దామన్న ఇది లేదు. దేవుడి గురించి ఎవరైనా మాట్లాడితే ఎర్రోడు, దేవుడి గురించి ఎవరైనా ముందుకు వెళ్తాంటే వాడికి పని బాట లేదు. ప్రపంచం మొత్తాన్ని వాడి ఆశల వలయంలో నేత్రాశను చూపెడుతుంది, శరీరాశను చూపెడుతుంది, జీవపడం చూపెడుతుంది, పరిగెత్తండి గుంపులు పందులా దాంట్లో పొరులెత్తండి పరిగెత్తుంది. తప్పు చేసేవాడు చేసుకుంటూ పోతున్నాడు. నేను నిజంగా ఒక విషయాన్ని మీకు చెప్తాను. బైబిల్ సేస్ టీవీ రన్ చేస్తాం కదా మనం. మొన్న ఎనాలిటిక్స్ చూసాను అనమాట. ఎనాలిటిక్స్ అని ఉంటాయి దాంట్లో. అంటే ఎవరెవరు మన ఛానల్ని ఎవరెవరు చూస్తున్నారు అన్న విషయం దాంట్లో ఉంటుంది. అంటే ఏజ్ వైజ్గా ఎంతమంది చూస్తున్నారని చూశాను. అందులో 24 సంవత్సరాల లోపల ఎవడ మన ఛానల్ చూడట్లే. అంతా 24 నుంచి పైబడ్డ వయసు, సుమారు 22, 23, 24 పైబడిన వయసు వాళ్ళే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. బైబిల్ సేస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ అనే కాదు, ఉపయోగపడే ఏ ఛానల్ అయినా ఈ వయసులో ఉన్నవాడు ఎవడో దాన్ని చూడండి. ఎందుకో తెలుసా? చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యవ్వనంలో ఉన్నవన్నీ అపవాది బాగా వాడుకుంటుంది. ఇప్పుడు మనం చెప్పేంటి అన్నీ దేవుని మాటలు ఎక్కుతాయి, ఎక్కవు. దేవుని మాట తర్వాత జీవితం బాగుపరుచుకోవాలంటే వినడం. ఎప్పుడైతే జీవితం అస్తవ్యస్తం అయిపోద్దో అప్పుడు దేవుడు అని దండం పెడతాడు. అప్పుడు దాకా దేవుడు అర్థం కాడు. అప్పుడు ఒకవేళ అర్థమైన ఏంటి ప్రయోజనం? ఏసా ఉండవు, మారు మనసు పొందుకోవడం ఏముంది, అవకాశం లేకుండా పోయింది.
అవకాశం లేకుండా పోయింది. అర్థమయ్యే టైంకి దేవుడు అవకాశం ఇవ్వతే నీకు బతికేం కావాలో ఆలోచించు ఒకసారి. దేవుడు మారు మనసు పొందుకుని ఆయన మంచి మాటలు చెప్దా వినండిరా అంటే ఎవడు వింటాడు? ఎవడు వినడు. ఆగమైపోదావరా, కలిసిపోతారా, చిందేద్దారా, మొక్కేద్దారా, సొక్కేద్దారా అంటే అప్పుడు అందరూ ముందుకు వస్తారు. తప్పు చేద్దామరా అంటే ముందుకు వస్తారు. ఎవడికన్నా 4 మాటలు దేవుని మాటలు చెప్తావా? లేదు. పొడి వినదాల ప్రకారం ఉంటావా? లేదు. ఇష్టానుసారం జీవితం బతుకుతాం. కారణం ఒకటే, నీకు అది చూపెడుతున్న వల. ఈరోజు మన మనసులో దేవుడు అంటే కారణం ఒకటే, ఏంటంటే వాడు నిన్ను వాడుకుంటున్నాడు. తెలుసు దేవుడికి అవిధేయమైన పని చేస్తున్నాను తెలుసు, కానీ చేస్తావు. ఎందుకో తెలుసా? అయినా చెయ్యి. కారణం ఒకటే, మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఏం వెళ్తావులే ఆదివారం చర్చికి, గుడ్డితనం కలిగిపోయింది మనోనేత్రాలు. ఇంకేం పోదు. ఏం వింటావులే వాక్యం, నిద్రపో చర్చిలో పోయి ఏం మనసుకి ఎక్కించుకుంటావులే, కష్టపడి ఆన్లైన్లో ఒక ఆయన చెబుతున్నాడు ఏమంటావులే, నీ పని నువ్వు చేసుకోలే. ప్రేరేపణ మనసును మొత్తం తకలా వితలం చేస్తుంది. గుర్తుపెట్టుకున్న ఒక విషయం, కానీ రియలైజ్ అయ్యే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు నువ్వు రిలీజ్ అయ్యే టైంకి భూమి మీద ఉంటావో ఉండవో. ఇక్కడ ఉన్నప్పుడు రిలీజ్ అయితే సమయం దేవుడు ఇస్తే ఓకే, కానీ ధనవంతుల్లాగా అక్కడ పోయిన తర్వాత రిలీజ్ చేసుకున్నందుకు ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు నిజంగా వాస్తవానికి ఏషా ఉన్నాడు, ఒక పూట కూటు కొరకు ఎంత తప్పు చేయి. నిజమండి, ఆకలి బాధ ఇదంతా కాదు. ఆకలి బాధ ఖచ్చితంగా ఆయన తప్పు చేయించింది, అది ఆకలిదే తప్ప ఆయన కాదు అన్నావు అనుకో. ఒక వ్యక్తిని చూపెడతా మీకు బైబిల్లో, దెమ్మ తిరిగిపోవాలి. ఇప్పుడు మత్తయి సువార్త నిజమే, ఆకలితో ఉండ కాబట్టి తప్పు చేశాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, ఆకలితో తప్పు ఆయన కాదు అని అన్నాం అనుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3, 4, 5, 6, 7 వచనాల్లో ఒక మంచి సందర్భం. 8 కూడా వచనాలు, 9 వచనాలు, 10 వచనాలు, 11వ వచనం దాకా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీకు 2వ వచనం నుంచి 11వ వచనం దాకా బ్రహ్మాండమైన ఒక సందర్భం కనిపిస్తుంది. అపవాది యేసుక్రీస్తు దగ్గర వస్తాడు, నేత్రాశతో లోపరుచుకుందామని చూస్తాడు. లోకాశలన్నీ చూపెడతాడు. ఏంటది? నేత్రాశ. లోకంలో ఎన్ని చూపెట్టి నీకు ఏది కావాలి చెప్పు. అధికారం కావాలా, మనుషులు కావాలా, స్త్రీ కావాలా, పురుషుడు కావాలా చెప్పు, ఏం కావాలి నీకు ఇస్తా. నేత్రాశ. జీవపుడమ్మని కూడా ప్రదర్శించింది ఆ రకంగా. నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా చెప్పు, దూకి ఇక్కడ నుంచి తమ్ముంటే. జీవపుడమ్మను ప్రయత్నించింది. నీ శరీరాశను కూడా, ఆకలేస్తుందా, రొట్టెలు ఉన్నాయి చేసుకుని తిను. శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మ 3 ఆకలి మీద ఉన్నాడు ఆయన. ఆకలి మీద ఉన్న 40 దినాలు ఒక్క పూట కూడు కోసం వదిలిపెట్టాడు ఏశావు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు యేసుక్రీస్తు. 40 దినాలు ఉన్నా కూడా అపవాది వచ్చి శోధిస్తుంటే పడిపోకుండా, వాడు చూపెట్టే ఏ ఆశకి లొంగిపోకుండా నిబ్బరం కలిగి ఉన్నాడు. దీంతో ఏశావుని ఇప్పుడు చూడండి, 40 రోజులు ఉపవాసం ఉన్న యేసుక్రీస్తు లొంగిపోకుండా ఉన్నాడు. ఒక్క పూట కూడి కొరకు ఎందుకు పడిపోయాడు? తప్పు కాదా? దేవుడు అంటున్నాడు, ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి మీకు, పస్తులైనా ఉండొచ్చు కానీ పాపం మాత్రం చేయకూడదు. ప్రాణం పోయినా పర్లేదు కానీ పాపం జోలికి వెళ్ళకూడదు. దేవుడు చెప్పే మాట ఇది. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు, అగ్నిలో పడేస్తున్నాం, ప్రాణాలు పోతాయి అన్నాడు. తప్పు మాత్రం చేయలేదు. నమస్కరించు, తప్పు మేము చెయ్యము, మేము మా దేవుడు తప్పయ్యేది మేము నమస్కరించాం, ఆజ్ఞ ఉంది అతిక్రమించాం, ప్రాణాలు పోయినా పర్లేదు, పాపం చేయమన్నారు. దాడిలో ఉన్నాడు, సింహ గుహ పడేస్తాం, ప్రార్థన చేయడం మాని. నువ్వేవాడు నాకు చెప్పడానికి? పాపం ప్రార్థన చేయడానికి మానేమని చెప్పాడు నువ్వేవాడు? దేవుడు నాకు చెప్పే ఎడదాకా ప్రార్థించమని ఆజ్ఞ నేను మేరను. ప్రాణం పోయినా పాపం చేయలేదు వాళ్ళు. ఈయన కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకోడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. 30 వెండి నాణాల కోసం ఏం చేశాడు? పాపం చేశాడు. ఏమన్నాడు దేవుడు? భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. అలాంటి వాడు ఉంటాడని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. జేషావు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, చిన్నది కాదని లోపల ఏదైనా పాపం అనేది చిన్నగానే ఉంటుంది. ఏదైనా కొద్ది నిమిషాలు, దొంగతనం కొద్ది నిమిషాలు చేస్తాం, మనం అనవసరమైన పిచ్చి మాట్లాడి కొద్ది నిమిషాలే మాట్లాడతాం, కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా గొప్పదిగా పెద్దదిగా ఉంటుంది. గుర్తించి ఆగిపోయావా ఓకే, లేకపోతే అదే కంట్రీ చూసుకుంటూ పోయావా పోతామో నిజంగా చెప్తున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు. నిజంగా ఎంత ఘోరంగా అంటున్నాడు, ఏషావు వంటి భ్రష్టుడు వ్యభిచారైనా ఉండడేమో జాగ్రత్తగా చూసుకోండి హెచ్చరిస్తున్నాడంటే అది వలలో వేస్తుంది. నీ కంటికి ఏం కనపడుతున్నా కూడా నువ్వు దాన్ని మాత్రం చూడకు, డబ్బునే చూడకు, వాడేసి ఆశనే చూడకు, వాడేసి వాళ్ళనే చూడకు. అమ్మాయికి అబ్బాయిని చూపెడుతుంది, అబ్బాయికి అమ్మాయిని చూపెడుతుంది, వల వేస్తుంది, లాగేస్తుంది, ఇది మాత్రమే చూడకూడదు. నువ్వు దీని వెనక నడుస్తున్న స్టోరీ స్క్రీన్పై డైరెక్షన్ ఎవరిదాన్ని చూడాలి నువ్వు.
ఇవన్నీ చూడకుండా ముందుకెళ్ళి పట్టుకున్నావా ఎరనే లాగి అవతల పడేసిద్ది, అంతే లాగి అవతల పడేసిద్ది. అంత దూరం చూస్తా కూర్చుంటావా? దేవుడు ఎన్నిమార్లు చెప్పాడు, ఎంతమందిని చూపెట్టాడు బైబిల్లో, ఎంతోమందిని చూపెట్టి నాయన ఇవన్నీ మీకు మీకు నడుచుకోండి, వీటన్నింటిని బట్టి దృశ్యాంతముగా మీకు ఉన్నాయి, ఇవన్నీ వీటిని చూసి తప్పు చేసిన వాళ్ళు ఏమైపోయారో చూడండి. ఎంత జాగ్రత్తగా దేవుడు చెప్తుంటే ఇంకా మళ్ళా తప్పుల కోసం పాపాల కోసం చేయాలని పనులను చేసుకుంటూ పోతే దరిద్రుడు అంటాడు దేవుడు. నేనంటున్నమాట కదా, దేవుడు అంటున్నమాట. ఇది నా మాటలు ఆవేశంతో మాట్లాడితే కదా, దేవుడు చెబుతున్న మాట. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్లో ప్రతి మాట ఆవేశం వల్ల దైవావేశం వల్ల పుట్టిన ప్రతి మాట బైబిల్లో ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నాను, మనం జ్యేష్ఠుడి దించి మనం నేర్చుకోవాల్సిందంటే ఇగో ఆయన ఎలాగైతే చిన్న ఆశపడి జ్యేష్ఠత్వం పోగొట్టుకుని గొప్ప అధికారాన్ని పోగొట్టుకున్నాడో అపవాది కూడా అలానే ఎన్నో ఆశలను పెడుతుంది. చిన్నని లేదు, పెద్దని లేదు, పురుషుని లేదు, స్త్రీ అని లేదు, వృద్ధుని లేదు, ప్రతి ఒక్కడికి ఎవడికి కావలసిన ఆశలు వాడికి వాళ్ళ కళ్ళ ముందు దర్జాగా హెచ్డి స్క్రీన్ పిల్లో డిస్ప్లే చేస్తుంది. ఏం లేదు, వెంటనే జుర్రమని వెళ్ళిపోతాం మనం, అంతేగా. ఆలోచించాలి. ఎలా ప్రభు ఆలోచించాలంటే ఒకటే మాట, 119వ కీర్తన. నేను ఎలా వీటన్నిటి పసిగట్టాలి, వాడేసి వాళ్ళ నుంచి నేను ఎలా తప్పించుకోవాలంటే దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. 119వ కీర్తనలో 11వ కీర్తన నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను. ఒకటేనైనా అపవాది నీకు చూపెడుతున్న ఈ అగ్ని బాణాలను నువ్వు ఎదుర్కోవాలంటే నీ లోపల వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యం ఎప్పుడైతే ఉందో అది హెచ్చరిస్తుంది, ఇది తప్పు అని హెచ్చరిస్తుంది, ఇది సరైనది కాదు అని హెచ్చరిస్తుంది. ఇది నువ్వు విధేయత కనపడాలి, తల్లిదండ్రుల పట్ల విధేయత కనపడాలి, సమాజం పట్ల లోబడి ఉండాలి, నోటిని జాగ్రత్త పెట్టుకుండాలి, కంటిని జాగ్రత్త పెట్టుకుండాలి, మనసు అదుపులో పెట్టుకుండాలి, నువ్వు సమాజంలో జాగ్రత్తగా బతకాలి అనే మాట ఎవరు చెప్తారు నీకు? దేవుడు చెబుతాడు. ఆ మాట దేవుని మాట మనసులో ఉన్నాడు ఏం చేస్తాడు? అపవాది చోటీయకుండా జాగ్రత్త పడతాడు. లేదు దేవుని మాట నా మనసు ఉంచుకుంటావా, నిరభ్యంతరంగా 100% తీసిపోయి అపవాది ఒళ్ళు నిన్ను వేసుకున్నట్టే. ఎప్పుడు తెలిసింది ఏముందిలే అంత బాగానే ఉందిలే, బాగానే అంత తప్పు చేస్తున్నా, నిరభ్యంతరంగా తప్పు చేస్తున్నా, ఏ కీడు నా మీద రావట్లేదు అనుకుంటావా? వచ్చే రోజు ఒక రోజు ఉంటుంది, ఆ రోజు కీడు వస్తే నువ్వు గ్రహించినా ఉపయోగం ఏముండదు. అరే ఇప్పుడు దాకా నా మనోనేతలు గుడితనం కలగజేయబడ్డాయా? ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నా వినకపోయి ఇంత ప్రమాదాన్ని తెచ్చుకున్నానా, ఇక ఎందుకు నా జీవితం అని రియలైజ్ అయ్యే టైంలో నువ్వు భూమి మీద లేకపోతే కథం చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, అంతే. అలా ఉండకూడదని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అనుక్షణం నిరంతరం నాయన ఇదిగో ఎంతోమంది ఎంతోమంది లొంగిపోయిన వాళ్ళని చూపెట్టి ఇలా పడిపోతారు. ఇగో లోకంలో ఉన్నదంతా ఒకటే, శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ 3 లోకాన్ని వెళ్తున్నాయి. ఈ 3 నీళ్ళు వండుకుంటూ ఉండాలంటే, అపవాది కూరలో నువ్వు చిక్కిపోకుండా ఉండాలంటే నీ లోపల వాక్యాన్ని పెట్టుకో. నువ్వు ఆటోమేటిక్గా పాపం జోలికి వెళ్ళకుండా, వాడికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడగలుగుతావు. ఎప్పుడైతే నీలో వాక్యం కొదువైపోయిందా, వాక్యం నుంచి దూరం అయిపోతున్నావో, వాక్యం క్రియలు దూరం అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా వాడికి నువ్వు అవకాశం ఇస్తావు. ఆ అవకాశం నువ్వు పాపాలు పడేసిద్ది, ఆ అవకాశం నిన్ను పతనానికి దారి చేసిద్ది. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి దేవుడు. మరలా పైగా చూడండి, ఏశావును చూపెడుతున్నాడు చిన్న దానికోసం. ఈరోజు నువ్వు పాకులాడేది ఏదైనా కూడా అది చిన్నదే. దేని ముందు? జ్యేష్ఠత్వం ముందు ఒక్క పూట కూడు అనేది ఎంత చిన్నదో, నువ్వు పొందబోయే పరలోకంలో నువ్వు చేసే పాపం కూడా అంతే చిన్నది. అంత పెద్ద ఘనత, మహిమ, ప్రభావాలు ఉన్న పరలోకాన్ని చిన్న చిన్న తప్పులు చేసి పోగొట్టుకున్న తర్వాత ఎలాగైతే ఏశావు ఏడ్చి కన్నీళ్ళు విడిచి మారు మనసు పొందిన ఉపయోగం లేకుండా ఉన్నాడో, అలానే నువ్వు పోగొట్టుకున్న తర్వాత కూడా ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రభా కుయ్యో మొయ్యో ముత్తుకున్న ఉపయోగం ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏశావు. పోగొట్టుకున్న తర్వాత ఏడిస్తే ఏం ఉపయోగం ఉండదు. ఒక సామెత ఉంటుంది కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది అన్నట్టు, అంతా చేయొద్దు దేవుడు దాని జోలికి పోవద్దు అని అంటున్నా కూడా నువ్వు మళ్ళీ దాని జోలికి పోయావంటే ఏమని చెప్పు, అంత అయిపోయింది అంటాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ అపవాది అనేవాడు అంతా మార్చేస్తున్నాడు. చూడండి, ఒకప్పుడు చిన్నపిల్లలు అనేవాళ్ళు పద్ధతిగా మాట్లాడేవాళ్ళు, ముసి మాటలు, మంచి మాటలు మాట. ఈరోజు ఒక టీవీ న్యూస్లో చూశాను నేను, ఒక ఛానల్, ఒక మీడియా ఛానల్లో బూతులు మాట్లాడని తీసుకొచ్చి న్యూస్ మీడియాలోకి వచ్చిపెట్టి వాడితో బూతులు మాట్లాడేస్తుంది. ఇది ప్రపంచం అంతా చూస్తుంది. ఇది అంటే బూతులు మాట్లాడడం రాని ప్రేరేపిస్తుంది.
చిన్ననాటి నుండి దేవుని మాట వారి నోట ఉంచండిరా అని దేవుడు చెప్తే వారి నోట్లో బూతులు పెట్టి ఆ బూతులు ప్రజలందరూ చూపెడుతున్న ప్రపంచం. దానికి కారణం ఎవరంటారు? అపవాది కాదా? వాడు మనసును దోచేయలేదా? వాడు మనసును కొల్లగొట్టలేదా? ఎవరాన్ని కాపాడుకొని దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఇస్తాను వెచ్చలో తిరుగుతుంటే తినటం, తాగటం, తిరగటం, అటు అంటే జలసాలు చేస్తుంటే దేన్ని పడితే దాన్ని ఇటు పడితే పోతూ ఉంటుంటే తప్పే పడితే మన మనసులో వాక్యం లేకపోవడమే కదా. అవునా? ఇంకా డబ్బు అంటో, లోకాశలు అంటో, పేరు అంటో, ప్రఖ్యాతలు అంటే చచ్చిపోతూ ఒక్కటి రాదు నీతో. వీటన్నిటికన్నా చనిపోయిన తర్వాత పరలోకం ఉంది. దాన్ని స్వతంత్రించుకోవాలంటే సమయం ఉండగానే, ఇదే కదా సమయం ఉండగానే మారు మనసు పొందుకోవాలి. పోగొట్టుకున్న తర్వాత మారు మనసు పొందుకుంటే అవకాశం లేకపోవచ్చు. ఏశావులాగా ఉన్నప్పుడే మారు మనసు కలిగి దేవునికి సమయాన్ని ఇస్తే దేవుడు నీకు చావు తర్వాత గొప్ప జీవితాన్ని ఇస్తాడు. లేదు నా ఇష్టం నేను చేసుకుంటా అంటే దేవుడు చేసేదానికి ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. భరించలేము దాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, జ్యేష్ఠుడు ఇస్తున్న జీవిత పాఠం, జ్యేష్ఠుడి నుంచి మనం తెలుసుకుంటున్న జీవిత పాఠం ఒకటే. ఏదైనా కూడా విలువైన పరలోకం ముందు దేన్ని మనం ఆశ పెట్టుకుని పోగొట్టుకోకూడదు. విలువైన జ్యేష్ఠత్వం ముందు ఒక్కపూట కూడి కొరకు ఆయన పోగొట్టుకుని ఎంత అవివేకంతో ఉంటుందో, గొప్ప పరలోకం ముందు మనం చేసే చిన్న చిన్న పాపాలు ఇవా పరలోకానికి మనకు పోకుండా ఆటంకపరిచి, ఇవా మన దైవ దీవెనలో మనకు రాకుండా చేశాయి అని తెలుసుకోవాలి మనం అంతా. కాబట్టి ఈ మాటలు మనం అందరం కూడా మన జీవితాలు నిరంతరంగా ఫలించాలి. ప్రతి క్షణం కూడా దేవుని గురించిన ఆలోచన మన మనసులో ఉండాలి. ఆ మాటల ప్రకారం మనం అంతా బతకాలనే ఆలోచనతో నా ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమానామం కలిగిన మా ప్రియ పరలోక కన్న తండ్రి మంచి విషయాలు తెలియపరిచారు తండ్రి. ఒక్క పూట కూటి కొరకు ఎంతో ఉన్నతమైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడని ఒక మంచి ఉదాహరణని మా అందరికి కూడా ఒక పాఠంగా చూపించారు తండ్రి. మరి గొప్పదైన పరలోకం ముందు అపవాది అనేవాడు ఉరులు ఒక్కి మా అందరిని లాగుతూ ఆశల వలయంలో మా అందరిని పడవేసి ఎన్నో రకాలుగా మమ్మల్ని గుచ్చి లాగుతూ ఉన్న సందర్భంలో ఏశావులాగా నేను ఆశపడి వెళ్ళిపోకూడదు. ఒక చేపలాగా ఎరక చూసి పడిపోయినట్టు నేను కూడా అపవాది చూపెట్టి లోకాశలో వాడు చూపెట్టి ఎర్రలకు బందీ అయిపోతే గొప్పదైన మహాలోకం, గొప్పదైన దీవెన, గొప్పదైన ఆశీర్వాదం నేను కోల్పోతాననే ఆలోచన తండ్రి మా అందరిలో నిలబడేందుకు సహాయం దయచేయండి. వాక్యమైన ఏ ఒక్కరు కూడా తండ్రి ఎక్కడా కూడా మీకు అవిధేయమయం పని చేయకుండా, మరి ఇది దేవునికి ఇష్టం కాదు, ఇది నా జీవితానికి ఆటంకంగా ఉంటుంది, ఖచ్చితంగా రేపొద్దున ఇదే నా జీవితాన్ని నాశనం చేస్తుంది అనే ఒక మంచి ప్రేరేపణ, ఆలోచన, ఒక మేల్కొల్పు తండ్రి మా అందరిలో ఉండేందుకు సహాయం దయచేయండి. చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడుతున్న ఆ తప్పు మా అందరి జీవితాలను నాశనం చేస్తుంది అనే ఆలోచనతో తండ్రి మేమందరం గుర్తిరిగి మంచి పిల్లలుగా మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ మా జీవితాల్లో వాక్యాన్ని నింపుకుంటూ బ్రతికేందుకు సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి మరి ఇప్పటివరకు గూగుల్ మీట్లో వాక్యమైన పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఓపికతో ఆన్లైన్లో కూడా వాక్యం వింటున్నారు. వారి ఆసక్తిని బట్టి వారిని దీవించండి. వారికి కావాల్సిన పరిసంబంధమైన దీవెనలను వారికి కుమ్మరించండి. ఎప్పటికప్పుడు తండ్రి వాక్యాన్ని వినటానికి, చెప్పడానికి మాకు సహాయం చేస్తున్నారు, కృప చూపిస్తున్నారు. దానికి వందనాలు తండ్రి. ఎల్లప్పుడూ కూడా ఇలానే ఉత్సాహంతో, ఇలానే ఆలోచనతో, ఇలాంటి ఎన్నో మాటలు మేము తెలుసుకుంటూ, వింటూ, ప్రకటిస్తూ నీ పిల్లగా మేము ఉన్నతంగా బ్రతికేందుకు అన్ని రకాలుగా మా సహాయం దయచేయండి. వాక్యం విన్నవారిని, వారి కుటుంబాలని అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడి మరి దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు అనే కృతజ్ఞతతో మేము అందరం బ్రతుకులాగా మా అందరికి సహాయం దయచేయమని, మళ్ళీ మీ చిత్తమైతే వచ్చే బుధవారం కూడా ఎన్నో ఉన్నతమైన విషయాలు మేము తెలుసుకునేందుకు మాకు అన్ని రకాలుగా సహాయంగా తోడుగా నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.